హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వేదాంతు తెలుగు 8th, 9th, 10th ఛానల్. సో ఇప్పటి వరకు మీరు మ్యాథమెటిక్స్లో ఫస్ట్ 7 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు మనం లాస్ట్ 7 చాప్టర్స్ని క్విక్ రివిజన్ చేసుకుందాము. ఓకేనా? అలాగే అక్కడక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చూసుకుంటూ పోదాం. ఓకేనా? రెడీ కదా గైస్? ఒకసారి వీడియో చూసిన వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి. మనం స్టార్ట్ చేసేద్దాం. యాక్చువల్గా మనకి లాస్ట్ 7 చాప్టర్స్ ఏంటి అంటే క్వాడ్రిలాటరల్స్, అలాగే స్టాటిస్టిక్స్, నెక్స్ట్ వచ్చేసి సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, ఏరియాస్, సర్కిల్స్, జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇది మాత్రం ఎగ్జామ్ లో ఒకటి ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? గన్ షాట్ క్వశ్చన్స్ కొన్ని తీసుకొచ్చాను, వాటిని మనం డిస్కస్ చేద్దాము. అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రాబిలిటీ కూడా చాలా చిన్న చాప్టర్, సింపుల్ చాప్టర్. ఓకే, ఫస్ట్ క్వాడ్రిలాటరల్స్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఇంపార్టెంట్ మాత్రమే, క్విక్ రివిజన్ అలా చేసుకుంటూ పోదాం. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ క్వాడ్రిలాటరల్ లో ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్ అండ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60 degrees, ఫైండ్ ద రిమైనింగ్ యాంగిల్స్ అని చెప్పేసి మనకు అన్నాడు. ఇది కనుక మీరు ఈ వీడియో చూసారనుకోండి, మీకు అంత చాప్టర్ అంతా రివిజన్ అయిపోద్ది. సో ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60 degrees అన్నాడు. సో మనం ఏం చేద్దామంటే ఒకసారి ప్యారలలోగ్రామ్ డ్రా చేసుకుందాం. ఇది ఏబిసిడి అనుకుందాం. ఏ, నెక్స్ట్ వచ్చేసి బిసిడి అనే వర్టిసెస్ ఇవి. ఓకేనా? ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60 degrees అన్నాడు. ఫైండ్ రిమైనింగ్ యాంగిల్స్ అంటే మనకి ఏమేమి ఉన్నాయి కండిషన్స్, మనం ఏ విధంగా చేయాలి చెప్పండి గైస్. మనకు ఒక యాంగిల్ ఇచ్చాడు ప్యారలలోగ్రామ్ లో ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కదా. మనకు తెలుసు కదా, ఇన్ ఏ ప్యారలలోగ్రామ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అన్నమాట. అంటే మనకి ఏంటి అని అంటే గివెన్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చాడు అని అంటే 60 degrees అని ఇచ్చాడు కాబట్టి దట్ ఇంప్లైస్ యాంగిల్ సి ఈజ్ ఆల్సో 60 degrees. ఓకేనా? యాంగిల్ సి కూడా మనకు 60 degrees అనేది తెలిసిపోయింది. నెక్స్ట్ బిడి కూడా కావాలి. బిడి ఇవి రెండు కావాలి అని అంటే మనకి ఏంటి అని అంటే అడ్జసెంట్ యాంగిల్స్ ఇన్ ఏ ప్యారలలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఓకేనా? అడ్జసెంట్ యాంగిల్స్ అంటే సమ్ ఆఫ్ ద అడ్జసెంట్ అంటే యాంగిల్ ఏ నెక్స్ట్ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత 180 degrees. కాబట్టి దీని నుంచి మనకు యాంగిల్ ఏ అనేది 60 degrees అని ఇచ్చారు. 60 degrees ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. దట్ ఇంప్లైస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 60, దట్ ఈస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 120 degrees. ఓకేనా? యాంగిల్ బి కూడా మనకు వచ్చేసింది. మనకి యాంగిల్ సి వచ్చేసింది, అలాగే యాంగిల్ బి కూడా వచ్చేసింది. ఇది ఎంత వచ్చింది మరి మనకి 120 degrees. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి కదా. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి. యాంగిల్ బి అనేది మనకి ఎంత అని తెలుసు, 120 degrees అని తెలుసు కాబట్టి దట్ ఇంప్లైస్ యాంగిల్ డి కూడా 120 degrees అన్నమాట. సో ఫైనల్లీ దీస్ ఆర్ ద యాంగిల్స్. ఓకేనా? సో ఫైండ్ ద రిమైనింగ్ యాంగిల్స్ అన్నాడు. రిమైనింగ్ యాంగిల్స్ ఆర్ దీస్ ఆర్ ద ఆన్సర్స్. ఓకేనా గైస్? సో ఇలా మీరు కొంచెం క్లియర్ గా ఎగ్జామ్ లో ఈ విధంగా మనం ప్రెజెంట్ చేయాలన్నమాట. నెక్స్ట్ చూడండి, ద 4 angles of a quadrilateral are in the ratio 1:2. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? ఏంటంటున్నాడు, 4 angles in a quadrilateral are in the ratio 1:2:3:4. ఫైండ్ ద మెజర్ ఆఫ్ ఈచ్ యాంగిల్ ఆఫ్ ద క్వాడ్రిలాటరల్ అంటున్నాడు. అంటే క్వాడ్రిలాటరల్ లో ప్రతి యాంగిల్ 1:2:3:4 రేషియోలో ఉందంట. ఇక్కడ యాంగిల్స్ అంటున్నాడు, సైడ్స్ కాదు, యాంగిల్స్. ఇది కొంచెం మంచిగా చూడాలి మీరు. యాంగిల్స్ అన్నిటిని మనం ఏమని అనుకుందామంటే లెట్ వన్ యాంగిల్ బి, ఒక యాంగిల్ ని మనం ఏమనుకుందాం అంటే ఎక్స్ అనుకుందాం. అప్పుడు రిమైనింగ్ యాంగిల్స్ ఏమైతే అంటే రిమైనింగ్ యాంగిల్స్ బి రిమైనింగ్ దెన్ అని రాద్దాం. దెన్ రిమైనింగ్ యాంగిల్స్ విల్ బి, రిమైనింగ్ యాంగిల్స్ ఏమైతాయి అని అంటే ఒకటి ఎక్స్ అనుకున్నామని అంటే నెక్స్ట్ వచ్చేసి 2x అవుద్ది, నెక్స్ట్ వచ్చేసి 3x అవుద్ది, ఆ నెక్స్ట్ వచ్చేసి 4x అవుద్ది. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలాటరల్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees కదా. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలాటరల్, ఓకేనా, క్వాడ్రిలాటరల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 360 degrees. కాబట్టి మనం ఏం చేద్దాము అని అంటే వీటన్నిటిని యాడ్ చేసినట్టయితే అంటే మనం దీన్ని కావాలంటే ఒకటి ఆ డయాగ్రామ్ కూడా వేసుకోవచ్చు, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ డి, ఆ విధంగా కూడా వేసుకోవచ్చు. మనం డైరెక్ట్ గా ఇలా ఎక్స్లలో అనుకున్నాం కాబట్టి ఎక్స్ ప్లస్ ఇవన్నిటి యొక్క సమ్ము ఎంత అని తెలుసు మనకి, ఎంతని తెలుసు అని అంటే 360 degrees అని మనకు తెలుసు. కాబట్టి వీటన్నిటిని యాడ్ చేసినట్టయితే మనకి ఎంత అవుతుంది గైస్, మనకి చూసినట్టయితే 5 + 5 10x అవుద్ది. 10x ఈజ్ ఈక్వల్ టు 360 degrees. దట్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు 360/10 ఈజ్ నథింగ్ బట్ 36 అన్నమాట. అంటే x ఈజ్ ఈక్వల్ టు 36 degrees. ఓకేనా? అంటే ఒక యాంగిల్ అనేది మనకు వచ్చింది. ఓకేనా? ఎక్స్ అనే ఒక యాంగిల్ అనేది మనకు వచ్చింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మరి మనకు 36 degrees. సో వన్ యాంగిల్ ఈస్ 36 degrees. రిమైనింగ్ యాంగిల్స్ ఆర్ 2x,
నెక్స్ట్ వచ్చేసి 3x అలాగే 4x ఇవే కదా మనకి రిమైనింగ్ యాంగిల్స్. ఇది 2x అని అంటే దీనికి డబల్ చేసినట్టయితే 722 డిగ్రీస్, దీనికి ఇది ఎంత అవుతుంది అంటే 144 డిగ్రీస్ అవుద్ది. 3x అంటే ఎంత అవుతుంది గైస్, ఐ థింక్ 108 డిగ్రీస్ అవుద్ది. సో దీస్ ఆర్ ద యాంగిల్స్. ఓకే, కావాలంటే మీరు వీటన్నిటిని యాడ్ చేశారనుకోండి మీకు ఓవరాల్ గా 360 డిగ్రీస్ అనేది వస్తుంది. ఓకే క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి చూద్దాము. చూడండి గైస్, ఇది ఒకసారి చూడండి. ద ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ ఆర్. మళ్ళీ ఒకసారి మనం ప్యారలలోగ్రామ్ ని డ్రా చేద్దాం. ఓకే, ప్యారలలోగ్రామ్ తీసుకున్నట్టయితే ఆపోజిట్ యాంగిల్స్ అంట. ఆపోజిట్ యాంగిల్స్ అంటే మనం ఫస్ట్ వర్టిసెస్ కూడా రాసుకోవాలి. ఎప్పుడైనా కానీ మనం ఏదైనా డయాగ్రామ్ డ్రా చేసామంటే దాని వర్టిసెస్, దాని నేమింగ్ కన్వెన్షన్స్ ఖచ్చితంగా రాయాలి. ఇక్కడ ఆపోజిట్ యాంగిల్స్ వచ్చేసి ఇవి రెండు అని మనకి ఇచ్చాడు. అంటే ఒకటి యాంగిల్ ఏ అనేది 3x - 2 అనుకుందాం. ఓకేనా, 3x - 2 అనుకుందాం. దీనికి ఆపోజిట్ లో ఉన్నది ఇది మనకి. ఓకేనా, అంతే కదా, మనకి ఇదే ఇచ్చాడు కదా, ఆపోజిట్ యాంగిల్స్ అన్నాడు. ఇంకొకటి ఇది ఏమైంది మనకు x + 48 అయింది. సో ఇప్పుడు మనం ఏం కండిషన్ రాయాలి చెప్పండి గైస్, మనం ఏ కండిషన్ తో కంప్లీట్ చేయాలి చెప్పండి. ఫైండ్ ద మెజర్స్ ఆఫ్ ఈచ్ యాంగిల్. మిగతా అన్ని యాంగిల్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే యాంగిల్ ఏ ఎంత, యాంగిల్ బి ఎంత, సి ఎంత, డి ఎంత అనేది మనం చెప్పాలి. ఓకేనా, సో ఆలోచించి చెప్పండి. ఇప్పుడు ఏని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన కండిషన్ ని బట్టి మనము ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేస్తే యాంగిల్ ఏ బిసిడి మనం తర్వాత ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే మనకి ఇక్కడ ఏం తెలుసు అంటే ఇన్ ఏ ప్యారలలోగ్రామ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. దట్ ఇంప్లైస్ యాంగిల్ ఏ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ సి. అంతే కదా, ఇన్ ఏ ప్యారలలోగ్రామ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటే ఇవి రెండు ఈక్వల్ కాబట్టి 3x - 2 ఈజ్ ఈక్వల్ టు ఏంటిది అది మరి మనకు x + 48 అనమాట. ఓకేనా, 3x - 2 ఈజ్ ఈక్వల్ టు x + 48. అది తీసుకొచ్చినట్టయితే 3x - x అవుద్ది. ఓకేనా, అది ఇటు వచ్చింది x అయింది. ఇక్కడ ఉన్న 2 అటు పోయినట్టయితే 48 + 2 అవుద్ది, అంటే అటు 50 అవుద్ది. ఇక్కడ 2x అవుద్ది. 2x ఈజ్ ఈక్వల్ టు 50 అంటే x ఈజ్ ఈక్వల్ టు 50/2. దట్ ఈస్ నథింగ్ బట్ ఎంత అవుద్ది గైస్ మరి మనకు x ఈజ్ ఈక్వల్ టు 25 డిగ్రీస్. ఓకేనా, x వాల్యూ అనేది మనకు వచ్చింది. ఇక్కడ నుంచి మనం మిగతా అన్ని యాంగిల్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏని, బిని, సిని, డిని అలా అన్నిటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా చేద్దాం చెప్పండి. ఎక్స్ అనేది మనకు వచ్చింది. ఎక్స్ వచ్చింది అని అంటే మనం యాంగిల్ ఏని ఫైండ్ అవుట్ చేయొచ్చు. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3x - 2 కదా, 3x - 2. ఎక్స్ వాల్యూ ఎంత అని తెలుసు మరి మనకి 25 అని తెలుసు. అంటే 3 × 25 - 2 దట్ ఈస్ నథింగ్ బట్ 75 - 2 ఈజ్ ఈక్వల్ టు 73 డిగ్రీస్. ఏంటిది అది, యాంగిల్ ఏ. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 73 డిగ్రీస్. యాంగిల్ ఏ వచ్చింది. సో సిమిలర్లీ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి. ఎందుకంటే మనకు ఇవి రెండు ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి మనకి ఏమవుతాయి, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా, కావాలంటే మనం ఈ 25 ని దీనికి కూడా యాడ్ చేయొచ్చు. 48 కి 25 ని యాడ్ చేసినట్టయితే, ఎందుకంటే x + 28 కాబట్టి, x + 48 కాబట్టి x దగ్గర 25 + 48 చేసినట్టయితే ఇది కూడా 73 నే వస్తుంది. కానీ అదంతా మనం చేయకుండా ఏం చేద్దాం, యాంగిల్ ఏ అనేది మనకు వచ్చింది. యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి ఆర్ ఈక్వల్. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి. యాంగిల్ ఏ అనేది మనకు ఎంత ఉంది అని అంటే 73 డిగ్రీస్ ఉంది. దట్ ఇంప్లైస్ యాంగిల్ సి కూడా మనకు 73 డిగ్రీస్. అంతే, యాంగిల్ సి కూడా వచ్చేసింది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి మరి, యాంగిల్ బి, యాంగిల్ డిని కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు యాంగిల్ బి అనేది మనకి ఎలా వస్తుంది అని అంటే ఇవి రెండు మనకు అడ్జసెంట్ యాంగిల్స్ ఇన్ ఏ ప్యారలలోగ్రామ్. ఓకేనా, అడ్జసెంట్ యాంగిల్స్ ఇన్ ఏ ప్యారలలోగ్రామ్ ఏమవుద్ది మరి మనకు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అని మనకు తెలుసు. సో ఇవి రెండింటిని కలిపినట్టయితే యాంగిల్ ఏ అంటే 3x - 2. నెక్స్ట్ వచ్చేసి యాంగిల్ బి అనేది మనకి కావాలి, దీన్ని ఇట్లనే రాసేద్దాం. కాకపోతే ఇక్కడ ఇంకొక కండిషన్ ఏంటి అని అంటే 3x - 2 అని రాయకుండా డైరెక్ట్ యాంగిల్ ఏ వాల్యూ మనకు తెలుసు కదా. యాంగిల్ ఏ అంటే మనకి ఎంత వచ్చింది, 73 డిగ్రీస్ వచ్చింది. ఇక్కడ మనం కావాలంటే రాసుకుందాం. ఇది మనకు 73 డిగ్రీస్ వచ్చింది, ఇక్కడ కూడా మనకు 73 డిగ్రీస్ వచ్చింది. సో యాంగిల్ ఏ దగ్గర 73 డిగ్రీస్ ని సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇక్కడ నుంచి మనకు బి వస్తుంది. అంటే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180 - 73. ఓకే, ఇప్పుడు ఎంత అవుతుంది గైస్ మనకి 107 అవుతుంది కదా. సో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 107 డిగ్రీస్. యాంగిల్ బి కూడా వచ్చేసింది. ఇక్కడ మనకి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి కాబట్టి మనకి ఏమవుతుంది అని అంటే దట్ ఇంప్లైస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు కూడా 107 డిగ్రీస్ వస్తుంది. సో ఫైనల్లీ దీస్ ఆర్ ద ఆన్సర్స్. ఓకేనా, యాంగిల్ ఏ బి సిడి అనేది మనం ఇచ్చేసాం. ఓకేనా, ఈ విధంగా చేయాలి గైస్. మనకి ఈ క్వాడ్రిలేటరల్స్ లో ఇలాంటి మోడల్స్ వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ లో బాగా యూజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఏమన్నాడు అంటే ఫైండ్ ద మెజర్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ ఇఫ్ వన్ యాంగిల్ ఈస్ 24 డిగ్రీస్ లెస్ దెన్ ద ట్వైస్ ఆఫ్ ద స్మాలెస్ట్ యాంగిల్ అన్నాడు. సరే ఒకసారి చూద్దాం, మనం ఒకసారి డయాగ్రామ్ డ్రా చేస్తే మనకు క్లారిటీ వస్తుంది.
కదా. ఒకసారి గనక మనం డయాగ్రామ్ డ్రా చేసినట్టయితే పారలలోగ్రామే అన్నాడు. పారలలోగ్రామ్ రిలేటెడ్ క్వెషన్సే మనకు ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్స్. కాబట్టి వీటి దగ్గర కొంచెం బాగా ఫోకస్ చేయండి. ఏబిసిడి అని చెప్పేసి మనం ఒక పారలలోగ్రామ్ తీసుకున్నాం. ఫైండ్ ద మెజర్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ వన్ యాంగిల్ ఈస్ 24 degrees లెస్ దెన్ ద ట్వైస్ ఆఫ్ ద స్మాలెస్ట్ యాంగిల్. అంటే ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే మనం ఇక్కడ ఒకటి ఈక్వేషన్ లాగా రాసుకుందాం. ఇఫ్ వన్ యాంగిల్ ఈస్ 24 degrees లెస్ దెన్ అంటే 24 అనమాట. 24 degrees లెస్ దెన్ ద ట్వైస్ ఆఫ్ అంటే 2 ఇంటూ ట్వైస్ ఆఫ్ ద స్మాలెస్ట్ యాంగిల్. స్మాలెస్ట్ యాంగిల్స్ అంటే మనకి ఇక్కడ ఏ ఉన్ను సి స్మాలెస్ట్ యాంగిల్స్. ఓకేనా. ఇవి రెండే కదా మనకు అక్యూట్ యాంగిల్స్. ఇవి రెండు అబ్ట్యూస్. ఇవి రెండు కొంచెం పెద్ద యాంగిల్స్. సో స్మాలెస్ట్ ఏ గాని సి గాని అనుకోవచ్చు. మనం ఏమనుకుందాం అంటే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. ఓకేనా. స్మాలెస్ట్ యాంగిల్ ని మనం ఎక్స్ అనుకున్నట్టయితే మనకి ఏమని రాసుకోవచ్చు అని అంటే 2 ఇంటూ ఇక్కడ చూడండి మనకి ఏమన్నాడు ట్వైస్ ఆఫ్ ద స్మాలెస్ట్ యాంగిల్ కి 24 లెస్ దెన్ అంట. ఇది దేనికి ఈక్వల్ అవుతుంది అని అంటే ఒక యాంగిల్ ఇంకో వన్ అదర్ ఏదో ఒక యాంగిల్ అన్నాడు. అంటే అది బి కావచ్చు డి కావచ్చు. అంటే మనం ఏమని రాసుకుందాం అంటే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ లైక్ వై అనుకుందాం. ఓకేనా. ఏదో ఒక వేరియబుల్ అనుకుందాం. అంటే వై ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది అని అంటే 2x - 24 వచ్చింది గైస్. ఓకేనా. ఇక్కడ ఈ ఈక్వేషన్ వచ్చింది. కాకపోతే మనం యాంగిల్స్ లాగా రాసుకున్నా పర్లేదు. ఎలా రాసుకుందాం అంటే వై దగ్గర బీలలో తీసుకుందాం. వైని యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ ఏ మైనస్ 24 ఈ విధంగా మనం రాసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి గైస్. యాంగిల్ బి ఉంది, 2 ఇంటూ యాంగిల్ ఏ ఉంది, 24 ఉంది. సో ఇక్కడ మనకు ఏకి బికి ఉన్న ఏదైనా రిలేషన్ ని మనం కనిపెట్టొచ్చా ఆలోచించండి. ఏ ఉన్న బి ఇవి రెండు అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ద పారలలోగ్రామ్ కదా. ఇవి రెండు అడ్జసెంట్ సైడ్స్ కాబట్టి ఇవి రెండింటిని యాడ్ చేస్తే 180 degrees అని మనకు తెలుసు. కానీ ఇక్కడ మనకు అలా లేదు. యాంగిల్ బి ఉంది, ఇటు యాంగిల్ ఏ ఉంది, కొంచెం మైనస్లలో వచ్చేటట్టుంది. కాబట్టి ఏం చేద్దామంటే యాడింగ్ యాంగిల్ ఏ ఆన్ బోత్ సైడ్స్ చేసాం అనుకోండి. ఓకేనా. యాడింగ్ యాంగిల్ ఏ ఆన్ బోత్ సైడ్స్. ఇటు సైడ్ యాంగిల్ ఏ యాడ్ చేసినట్టయితే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి. ఇటు సైడ్ కూడా యాంగిల్ ఏని యాడ్ చేసినట్టయితే 3 యాంగిల్ ఏలు అవుతాయి, -24 అవుద్ది. ఇప్పుడు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి అంటే మనకు క్లారిటీగా తెలుసు 180 degrees. అంతే కదా. అడ్జసెంట్ యాంగిల్స్ ఇన్ ఏ పారలలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. 3 ఇంటూ యాంగిల్ ఏ -24. ఈ -24 ని పట్టుకొచ్చినట్టయితే ఎంత అవుతుంది? 180కి +24 కలిపినట్టయితే 204 అవుద్ది. అంతే కదా. ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ యాంగిల్ ఏ. అంటే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 204 బై ఎంత 204 డివైడెడ్ బై 3. 3తో క్యాన్సిల్ చేసినట్టయితే మనకి 3 6 18 3 8 24. సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 68 degrees వచ్చింది గైస్. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. యాంగిల్ ఏ అనేది మనకు వచ్చింది అని అంటే సింపుల్ గా మనం ఏం చేయొచ్చు, ఇంకా ఆన్సర్ వచ్చేసింది మనకు అయిపోయినట్టే. యాంగిల్ ఏ అనేది ఎంత వచ్చింది? 68 degrees వచ్చింది. సిమిలర్ గా ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఇది కూడా మనకు 68 degrees అనమాట. నెక్స్ట్ ఇవి రెండింటిని కలిపితే 180 degrees కాబట్టి 68 ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. అంతే కదా. 68 degrees అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. అంటే యాంగిల్ బి అనేది మనకి ఏమొస్తుంది అని అంటే 180 నుంచి 68 ని తీసేయాలి గైస్. సో తీసేసినట్టయితే మనకు 112. సో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 112 degrees వచ్చింది. ఇది 112 degrees వచ్చింది అని అంటే ఇది కూడా మనకు 112 degrees వచ్చినట్టు. ఎందుకంటే ఇవి రెండు మళ్ళీ ఆపోజిట్ యాంగిల్స్ ఇన్ ఏ పారలలోగ్రామ్ కాబట్టి దోస్ టూ ఆర్ ఈక్వల్. ఓకేనా. ఈజ్ ఇట్ క్లియర్ గైస్? అప్ టు హియర్ ఇస్ క్లియర్? ఎస్. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇది కొంచెం ప్రూఫ్ టైప్ లో ఉంటుంది, కొంచెం మనం జాగ్రత్తగా చేసుకోవాలి. ఏమంటున్నాడంటే ఇన్ ద ఫిగర్, ఈ ఫిగర్ లో చూసుకున్నట్టయితే ఏడి అండ్ బిఈ ఆర్ మీడియన్స్ అంటున్నాడు. ఏడి ఇక్కడ చూడండి, ఏడి అని అంటే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ మనం ఏబిసి ట్రయాంగిల్ తీసుకున్నట్టయితే ఏడి అనేది బీసీకి మీడియన్. చూడండి బీసీలో మిడ్ పాయింట్ దగ్గర నుంచి పోతుంది కాబట్టి ఏడి అనేది ఒక మీడియన్. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటిది బిఈ కూడా, బిఈ తీసుకున్నట్టయితే ఇది కూడా ఒక మీడియన్ మనకి. ఓకేనా. దీనికి ఏసీకి బిఈ అనేది మిడిల్ నుంచి పోతుంది కాబట్టి ఇది ఒక మీడియన్, ఇది ఒక మీడియన్. కానీ ఈ ఎక్స్ట్రా లైన్ గురించి ఏమన్నాడు చూద్దాము. అండ్ బిఈ ఈజ్ ప్యారలల్ టు డిఎఫ్ అన్నాడు. ఓకేనా. బిఈ అనేది అంట డిఎఫ్ అనే ఇంకొక లైన్ కి ప్యారలల్ గా, ఇప్పుడు బిఈ అనేది మనకు ఉంది, దానికి ప్యారలల్ గా ఒక చిన్న లైన్ ఇలా గీసుకున్నాడు. ఓకేనా. సో దీనికి ప్యారలల్ గా ఇలా ఒక లైన్ డ్రా చేశాడు. ప్రూవ్ దట్ సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, సిఎఫ్ అంటే ఎక్కడ ఉంది ఇది. ఓకేనా. సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ ఏసీ. అంటే ఏ అనేది ఇక్కడ ఉంది, సి అనేది ఇక్కడ ఉంది. దీనికి 1/4 ఆఫ్ ఏసీ అనేది మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలి. ఓకేనా గైస్. సో ఈ విధంగా మనం ప్రూవ్ చేయాలి. ఎలా చేద్దాం అనేది ఇంకా మనం జాగ్రత్తగా చేసుకోవాలి. సో ఇక్కడ మనం చూసినట్టయితే క్వశ్చన్ లో మనకి ఇక్కడ క్వశ్చన్ లో ఏమని మెన్షన్ చేశాడు అంటే
మనం దీని గురించి ఆలోచించుదాం ఫస్ట్. ఓకేనా? ఈ యొక్క సైడ్ గురించి ఆలోచించినట్టయితే అంటే ఏసీ అనే సైడ్‌కి ఈ అనేది మిడ్ పాయింట్. మనకది క్లియర్‌గా మెన్షన్ చేశారు. మీడియన్ అంటే ఏంటిది? ఈ ఈస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ. ఓకేనా? ఈ విధంగా కొంచెం మనం దీన్ని థియరిటికల్‌గా రాయాలన్నమాట. గివెన్ ఈ ఈస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ. ఈ ఈస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ అన్నమాట. అంతే కదా? ఈ ఈస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ. దట్ ఇంప్లైస్ మనం దాన్ని ఏమని రాసుకోవచ్చు? దట్ ఇంప్లైస్ మనకి ఇక్కడ ఈ అనేది మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి తీసుకున్నాం అనుకోండి. ఇది మిడ్ పాయింట్ అంటున్నామంటే ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు చూడండి గైస్. ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఈసీ కావాలంటే హాఫ్ ఆఫ్ ఏసీ అని రాసుకోవచ్చు. 1/2 ఇంటూ ఏసీ అని చెప్పేసి రాసుకోవచ్చు కదా. ఈసీ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏసీ అని చెప్పేసి రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఒకటి ఇలా పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ ఇవి రెండింటిని కనుక గమనించినట్టయితే ఇవి రెండిట్లలో కూడా ఎఫ్ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఈసీ. అది కూడా మనం ఇక్కడ రాసుకుందాం. ఫ్రమ్ ద ఫిగర్ ఓకేనా, ఫ్రమ్ ద ఫిగర్ ఏంటిది అది మరి మనకు ఎఫ్ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ దేనికి మరి ఈసీకి. ఈసీకి ఎఫ్ అనేది మిడ్ పాయింట్ కాబట్టి మనం ఏమని రాసుకోవచ్చు అని అంటే దట్ ఇంప్లైస్ ఎఫ్సి. ఎఫ్సీనే సిఎఫ్ దేని గురించి మనకు సిఎఫ్ అని రాస్తున్నాడు కదా, మనం కూడా ఇక్కడ సిఎఫ్ అని రాసుకుందాం. అంతే కదా, మనకు ఫస్ట్ సిఎఫ్ తో ఉండాలి. సో సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సిఎఫ్ అనేది ఇది అనమాట. సిఎఫ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ఈసీ అనమాట. ఓకేనా, సో 1/2 ఇంటూ ఈసీ అని మనం రాసుకుందాం. ఇక్కడ మనకి ఇంకొకటి ఏంటి అంటే ఈసీ అంటే ఏంటో కూడా మనకు తెలుసు. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 1/2 ఇంటూ ఈసీ అంటే ఏంటిది 1/2 ఏసీ అనమాట. సో 1/2 ఇంటూ మళ్ళీ ఏసీ అని రాసుకుంటాం. ఫ్రమ్ ద ఈక్వేషన్ 1 అని రాసుకుందాం. దీన్ని ఈక్వేషన్ 1 అని రాసుకుంటే సిన్స్ ఇలా పెట్టేసి ఈక్వేషన్ 1 అనేది మనం ఇక్కడ వాడాము. నెక్స్ట్ వచ్చేసి 1/2 ఇంటూ 1/2 ఏమవుతుంది 1/4 అవుతుంది ఇంటూ ఏసీ. ఇదేనా మనకు కావాల్సింది చూడండి. సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ ఏసీ. దేర్ ఫోర్ రాసేస్తాం ఫైనల్ గా సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ ఏసీ హెన్స్ ప్రూవ్డ్. అంతేనా, ఇదే కదా మనకు కావాల్సింది, వచ్చేసింది. లాస్ట్ కి హెన్స్ ప్రూవ్డ్ అని రాసినట్టయితే సరిపోద్ది. ఓకేనా, క్లియర్ కదా. ఇలాంటి కొంచెం ఇలాంటి ప్రూవ్ చేయాల్సిన ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ విధంగా మనం కొంచెం నీట్ గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. క్లియర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఇలాగే స్టాటిస్టిక్స్ లో కూడా కొన్ని ఇంపార్టెంట్వి మనం చూసుకుంటూ పోదాం ఫాస్ట్ గా. ద మార్క్స్ ఆఫ్ 30 స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ అబ్టైన్డ్ ఇన్ ఏ టెస్ట్ అవుట్ ఆఫ్ 75 మార్క్స్ కి మనకి వాళ్ళకి పిల్లలకి ఈ మార్క్స్ వచ్చాయంట. ఓకేనా, 75 మార్క్స్ కి 42 21 50 ఈ విధంగా మార్క్స్ వచ్చాయి. ఆర్ గివెన్ బిలో అన్నాడు. ఫ్రమ్ ఏ ఫ్రీక్వెన్సీ టేబుల్ విత్ ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్స్. ఓకే, ఫామ్ అంటున్నాడు. ఓకేనా, ఫామ్ ఏ ఫ్రీక్వెన్సీ టేబుల్ విత్ ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్స్. హింట్ వచ్చేసి మనకు వన్ ఆఫ్ దెమ్ బీయింగ్ ఇస్ 0 to 10 అన్నాడు. అంటే ఒకటి మనం 0 to 10 తీసుకొని మనం ఫ్రీక్వెన్సీ టేబుల్ చేయాలంట గైస్. 0 to 10 అనుకుందాం. ఇంకొకటి ఏమనుకుందాము 11 to 20 అనుకుందాం. ఓకేనా, 11 to మనకు 0 నుంచి కాకుండా 0 అనేది దీనిలో ఉందా లేదు కదా, అక్కడ 0 అని ఇచ్చాడు. సో మనం ఏం చేద్దాము అని అంటే 0 to 10 తీసుకుంటే ఇక్కడ కూడా 10 to 20 అనే రాసుకోవాలి. మళ్ళీ 10 to 20, నెక్స్ట్ వచ్చేసి 20 to 30, నెక్స్ట్ ఏమవుద్ది 30 to 40, నెక్స్ట్ 40 to 50, 50 to 60, నెక్స్ట్ ఏంటిది గైస్ 60 to 70, ఫైనల్ గా లాస్ట్ ఏంటిది 70 to 80 వరకు కూడా మనకు కావాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి అని అంటే దీనికి మళ్ళీ ఇక్కడ సైడ్ హెడ్డింగ్ కూడా ఖచ్చితంగా రాయాలి గైస్, అది మాత్రం మిస్ చేయొద్దు. ఓకే, వీటన్నిటిని కలెక్ట్ చేసి ఇక్కడ రాస్తే అయిపోద్ది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఏంటి అనేది మనం ఒకసారి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేద్దాం. ఇవి ఏంటి అంటే మార్క్స్ అన్నమాట. ఓకేనా, ఇవి ఏంటి మరి మనకు మార్క్స్. నెక్స్ట్ ఇదేంటి మరి ఈ కాలం వచ్చేసి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఓకేనా, ఈ మధ్యలో మార్క్స్ వచ్చిన వాళ్ళ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారని చెప్పేసి మనం ఇక్కడ రాయాలి. సో ఈ విధంగా మనం ఇదైతే ఖచ్చితంగా రాయాలి. మార్క్స్ 0 నుంచి 10 మార్క్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది చూడండి 0 నుంచి 10 మధ్యలో. 0 నుంచి 10 మధ్యలోనైతే మనకి సో దానికోసం ఒకసారి ఏం చేద్దామంటే సింపుల్ గా ఇది రాసేదానికంటే ముందు ఒకటొకటి దేని కిందికి పోతుంది అనేది రాద్దాం. 42 అనేది దేని కిందికి పోతుంది 42 అనేది దీని కిందికి పోతుంది. 21 అనేది దేనిలోకి పోతుంది దీనిలోకి పోతుంది. నెక్స్ట్ వచ్చేసి 50 అనేది దేనిలోకి పోతుంది గైస్. సో 50 అనే దానికంటే మనం లెక్క పెట్టుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఓకే, 0 నుంచి 10 వరకు. 10 లోపు ఏమున్నాయి చూడండి. అసలు 10 లోపు మార్క్స్ అనేది ఎవ్వరికి రాలేదు, ఒక్కరికి వచ్చింది. ఓకేనా, ఇక్కడ ఒకటి ఉంది. సో 1 స్టూడెంట్ ఉన్నాడు అన్నమాట. 10 నుంచి 20 మధ్యలో ఎవరు ఉన్నారు చూడండి. 20 మధ్యలో 10 నుంచి 20 మనకి కావాలి అంటే ఇక్కడ 1 2 నెక్స్ట్ వచ్చేసి 3
4 అన్నమాట. సో 4 స్టూడెంట్స్ ఉన్నారు. సో ఈ విధంగా మీరు ఇదంతా ఫిల్ చేయండి గైస్. ఓకేనా? ఈ విధంగా ఇదంతా మీరు ఫిల్ చేసినట్టయితే మనకు సరిపోతుంది. ఓకేనా? ఫార్మ్ ఏ ఫ్రీక్వెన్సీ టేబుల్ అన్నాడు. ఇదే అన్నమాట మనకు ఫ్రీక్వెన్సీ టేబుల్ అనేది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి ఏమన్నాడంటే ఇఫ్ ద మీన్ ఆఫ్ దీస్ అబ్జర్వేషన్స్ ఈస్ 15 అంట ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పి. ఇక్కడ మనకి ఏమన్నాడంటే వీటి యొక్క మీన్ అంట 15 అని చెప్తున్నాడు. అంటే వీటి మీన్ అనేది 15 అంటే మీన్ ఫార్ములా ఏంటిది? ఫస్ట్ అది రాసుకోవాలి. మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంతే కదా, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో అది మనకి ఏమైతుంది అంటే మీన్ అనేది 15 అని ఇచ్చాడు. దట్ ఈస్ ఈక్వల్ టు ఆల్రెడీ 15 అనేది మీన్ అని ఇచ్చాడు. దట్ ఇంప్లైస్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 10 ప్లస్ 12 ప్లస్ 18 ప్లస్ 13 ప్లస్ p ప్లస్ 17 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని 1 2 3 4 5 6. సో 6 అబ్జర్వేషన్స్ కి 15 అంట. ఇది అటు పంపించినట్టయితే మనకి ఏమైతుంది అంటే ఫస్ట్ వీటన్నిటిని ఇంటూ చేద్దాం ఇక్కడ. అంటే ఇవన్నిటిని యాడ్ చేద్దాం. p ప్లస్ ఎంత అవుతుంది గైస్? ఇవి రెండు కలిపితే 30 ప్లస్ 10 అంటే 40 అవుద్ది. 50 60 70 అవుద్ది. సో p ప్లస్ 70 ఈజ్ ఈక్వల్ టు 90 అనేది మనకి ఇక్కడ వచ్చింది. దట్ ఇంప్లైస్ p ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 70. అంతే కదా, 90 ఎందుకు వచ్చింది? ఇది ఇక్కడ ఇంటూ చేసినాం కాబట్టి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి p ఈజ్ ఈక్వల్ టు 90 నుంచి 70 పోయినట్టయితే 20 అనేది మనకు ఆన్సర్. p వాల్యూ ఎంత అని అడిగాడు. సో ఫైనల్లీ p వాల్యూ ఈస్ 20 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. క్లియర్ కదా. నెక్స్ట్ ఏమన్నాడు చూడండి, ఫైండ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాటా. ఇక్కడ మనకు ఒక ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఇచ్చాడు. దీని నుంచి మనకు మీన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సింపుల్ గైస్, ఏం లేదు, సేమ్ ఇంతకు ముందు లాగానే ఒక టేబుల్ వేసుకుందాం. మీన్ అన్నాడు అని అంటే 3 కాలమ్స్ వచ్చేటట్టుగా చూసుకోండి. ఓకేనా? మీన్ అన్నాడు 3 కాదు 4 కాలమ్స్ అన్నమాట. సో ఒకటేమో ఏంటిది FI కి, ఓకేనా, ఒకటి FI కి, ఇంకొకటి వచ్చేసి XI కి. ఒక్క నిమిషం, ఫస్ట్ XI రాసుకుందాం మనం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటిది అని అంటే XI కి, నెక్స్ట్ వచ్చేసి FI కి, నెక్స్ట్ ఏంటి సిగ్మా FI XI కి. సిగ్మా కాదు, ఓన్లీ FI XI కి మనం ఇప్పుడు ఇక్కడ రాసేద్దాం. FI ఇంటూ XI. సో ఈ విధంగా మనం డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అయితే వేసుకోవాలి. ఓకే, 3 తోని వేసుకుంటే చాలు. సో ఇప్పుడు దీనిలో మనం ఏం చేయాలి అని అంటే వీటిని ఫిల్ చేద్దాం ఒకసారి. ఓకేనా? వీటిని ఫిల్ చేసినట్టయితే మనకు XI అంటే ఏంటిది అని అంటే 5 10 15 20 25. 15 20 25. నెక్స్ట్ వచ్చేసి FI ఎంత ఇచ్చాడు మరి మనకి? F అనేది ఫ్రీక్వెన్సీ అనమాట. 3 ఇచ్చాడు, 10 25 7 5 కదా, 25 7 ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి 5 ఇచ్చాడు. ఇక్కడ నుంచి మనం సిగ్మా FI XI ని మనం చేయాలి. సో సింపుల్ గా గైస్ ఫస్ట్ నేను మీకు ఒకసారి ఫార్ములా చెప్తాను. ఓకేనా? దీనికి సంబంధించిన ఫార్ములా ఏంటి అంటే మనం మీన్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే మీన్ ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడు ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఇచ్చినప్పుడు సిగ్మా FI XI డివైడెడ్ బై సిగ్మా FI. అంతే కదా, ఇది మనం చేయాలి. ఇక్కడ నుంచి మనకు సిగ్మా FI XI ఎలా చేస్తాము అని అంటే ఓకే, ఇది ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనకి ఇక్కడ వచ్చేసి ఏమైతుంది సిగ్మా FI అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి ఇదేమైతుంది అని అంటే సిగ్మా FI XI అనేది అవుద్ది. వీటిని ఇంటూలు చేసి ఇక్కడ మళ్ళీ రాసేయాలి. సో అది ఎలా చేద్దాం ఒకసారి చేద్దాం చూడండి. ఇది మనకు సిగ్మా FI XI అంటే రెండింటిని ఇంటూ చేస్తాం, ఇక్కడ రాసేస్తాం. ఈ రెండింటిని ఇంటూ చేసి ఇక్కడ రాసేస్తాం. ఈ రెండింటిని ఇంటూ చేసినట్టయితే మనకి ఎంత వస్తుంది చెప్పండి గైస్? 1500/4 వేసుకుందాం. 125 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? సిగ్మా FI, సిగ్మా అంటే ఏంటి? సమ్మేషన్. సో ఇదంతా FI ఏదైతే ఉందో వాటన్నిటికీ సమ్మేషన్. వీటన్నిటిని ప్లస్ చేసినట్టయితే ప్లస్ చేసేటప్పుడు సింపుల్ గా ఏం చేస్తారు? 7 ని 3 ని కలిపితే ఒక 10 అవుతుంది. ఆ 10 ఈ 10 కలిపితే 20 అవుతుంది. 20 ఇక్కడ ఇంకొక 20 అంటే 40, ఈ 5 కలిపినట్టయితే 50. ఓకేనా? ఇక్కడ 50 వేసేద్దాం. దీన్ని కూడా అలాగే చేసేద్దాం. ఏం చేద్దాం అంటే దీంట్లో ఉన్న 25 ని తీసుకెళ్ళి దీంట్లో వేస్తే 400 అవుద్ది. ఇది 400, ఇది ఒక 100 500. సో ఇది 500, ఇది ఒక 100 600 700 40 ఉంది. అంటే 755 అయింది గైస్. అంతే కదా, 755 అయింది. ఇప్పుడు మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మీన్ ఫార్ములాలో సిగ్మా FI XI అంటే 755 డివైడెడ్ బై సిగ్మా FI అంటే ఎంత మరి మనకి 50 అన్నమాట. క్యాన్సిల్ చేసినట్టయితే మనకి ఏమవుతుంది అంటే సో ఫస్ట్ 0ని తీసేసాం అనుకోండి 75.5 డివైడెడ్ బై 5 అవుద్ది. అంతే కదా, 0 తీసేసాం, పాయింట్ ఇక్కడికి వచ్చింది. 5 టేబుల్లో 5 1s 5 5s మళ్ళీ 1s అంటే 15.1 అనేది మీన్ గైస్. ఓకేనా? మనకు మీన్ ఎంత అని చెప్పేసి అడిగాడు. సో మీన్ ఈస్ 15.1. క్లియర్ కదా, అందరికీ అర్థమవుతుందా? ఎస్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి కొంచెం రివర్స్ లో ఎలా అడిగాను అంటే ఇఫ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాటా ఈస్ 7.5. మీనే ఇచ్చాడు. సో రివర్స్ లో మనం ఇక్కడ ఉన్న ఏని ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ప్రాసెస్ మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ XI రాసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి FI రాసుకోవాలి,
నెక్స్ట్ ఎఫ్ఐ ఎక్స్ఐ అనేది ఇక్కడ రాసుకుందాం. ఓకేనా, ఎక్స్ఐలో మనం ఏం రాసుకుంటాము అని అంటే 5, ఓకేనా, 5, 6, 7, 8, 9, 10, 5, 6, 7, 8, 9, 10 ఉంది. ఎఫ్ఐలో ఏమున్నాయి చూడండి, 3 ఉంది, 10 ఉంది, 17 ఉంది, నెక్స్ట్ వచ్చేసి ఏ ఉంది, 8, 4 కూడా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలని అంటే ఇవి రెండింటిని ఇంటూ చేసి ఇక్కడ రాయాలి గైస్. ఇప్పుడు ఇది మనకు ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఇంటూ చేసినట్టయితే 15 అవుద్ది, మళ్ళీ ఇంటూ చేస్తే 6 అవుద్ది. ఇవి రెండింటిని ఇంటూ చేస్తే 119 అవుతుంది. ఇది ఇంటూ చేస్తే ఏమైతుంది, 80 అవుద్ది. ఇది ఎంత అవుతుంది, 72. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి 40. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇవి రెండింటిని సిగ్మా ఎఫ్ఐలు ఎక్స్ఐలు రాసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్మా ఎఫ్ఐ రాసినట్టయితే ఇవన్నిటిని యాడ్ చేయాలి కదా. యాడ్ చేస్తే ఏమైతుంది గైస్, ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం డైరెక్ట్ గా రాసేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇవ్వలేదు కాబట్టి ప్లస్ చేసి రాద్దాం. సో ప్లస్ చేసినట్టయితే 17 ఇవి రెండు కలిపితే 20, ఇది ఒక 10, 30. ఓకేనా, ఇది 42 అన్నమాట. సో 42 అనేది సిగ్మా ఎఫ్ఐ. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఏమైతుంది అనేది ఇక్కడ నుంచి చూద్దాం. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అనేది ఏమైతుంది అని అంటే ఇక్కడ నుంచి వీటిలో 60ని 40ని కలిపితే 100. ఓకేనా, ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా చేసుకుందాం. ఇది కలిపినాం, 100 అయిపోయింది. ఇక్కడ ఒక 100, 200 అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 200కి ఇక్కడ వరకు అయిపోయింది కదా, 200, 219 అయింది. 219కి 72ని 15ని కలిపినాం అనుకోండి, 87 అవుతుంది. 87ని దీనికి కలిపినట్టయితే ఎంత అవుతుంది మరి మనకు, 306 వస్తుంది. అంటే 306 ఈ 80 అని కూడా కలపాలి కదా, 306 ప్లస్ 80 అని చెప్పేసి ఈ విధంగా రాసుకుందాం. ఇప్పుడు మనం మనకు కావాల్సిన ఫార్ములా అప్లై చేసి చేసేద్దాం గైస్, అంతే, సింపుల్. ఓకేనా, ఏ విధంగా చేసేయాలి, మన ఫార్ములా ఏంటి అని అంటే మీన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ కదా. ఈ మీన్ అనేది మనకి ఎంత అని ఇచ్చాడు, 7.5 అని ఇచ్చాడు. దీనిలో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అని అంటే 80 ప్లస్ 306 అని రాద్దాం. ఓకేనా, 80 ప్లస్ 306 డివైడెడ్ బై ఇది ఎంత, 42 అన్నమాట. సో ఇది ఇటు పంపించినట్టయితే 42ని అటు పంపించినట్టయితే మనకి ఏమైతుంది, 42నేనా, 42 ప్లస్ ఏ కూడా రాయాలి కదా గైస్. మనం ఇక్కడ ప్లస్ ఏ అనేది కూడా మిస్ చేయొద్దు. ఇవన్నిటిని యాడ్ చేసాము, ప్లస్ ఏ. ఓకే, సో ఇది వచ్చేసి సిగ్మా ఎఫ్ఐ, నెక్స్ట్ ఇది ఏమో సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ. సో 42 ప్లస్ ఏ అనేది మనకి ఇక్కడ ఉంది, 42 ప్లస్ ఏ, ఎస్ 42 ప్లస్ ఏ. సో దీన్ని అటు పంపించినట్టయితే మనకి ఏమవుతుంది అని అంటే 8a ప్లస్ 306 ఇజ్ ఈక్వల్ టు 7.5 ఇంటూ 42 ప్లస్ ఏ. సో దాన్ని మల్టిప్లై చేసినట్టయితే మనకి ఏమవుతుంది అంటే 8a ప్లస్ 306 ఇజ్ ఈక్వల్ టు 7.5 ఇంటూ 42 అంటే ఎంత అవుతుంది, ఒకసారి చెక్ చేయండి గైస్. సో చెక్ చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. నార్మల్గా ఇదంతా క్యాలిక్యులేషనే కదా, ఏం చేస్తారు, ఇది మల్టిప్లై చేస్తారు, చేసిన తర్వాత ఏలన్నీ ఒక సైడ్ తీసుకొస్తారు, అక్కడ నుంచి మీరు ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా, అప్పుడు మీకు ఏ వాల్యూ ఎంత అన్నాడు, దీని నుంచి మీరు రప్పించవచ్చు. నెక్స్ట్ మనకి ఏమన్నాడంటే ఫైండ్ ద ఆర్థమెటిక్ మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాటా యూజింగ్, ఇక్కడ మనకి డీవియేషన్ మెథడ్ అని ఇస్తాడు. ఓకేనా, సో ఇలాంటిది మనకు డీవియేషన్ మెథడ్ లో కావాలి అని అంటే సేమ్ దానిలాగానే ఉంటుంది, సేమ్ ప్రాసెస్. ఫార్ములా ఏంటిది మరి మనకు, మీన్ డీవియేషన్ మెథడ్ లో మీన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ అనమాట. ఇక్కడ మరి మనకి డిఐ అంటే ఏంటి, ఏ అంటే ఏంటి అంటే, ఏ అంటే మనం ఏదన్నా ఒకటి మీన్ అనుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టేబుల్ ని ఇక్కడ డ్రా చేద్దాము. ఓకేనా, సో ఫస్ట్ మనం టేబుల్ ని కనుక డ్రా చేసినట్టయితే మనం ఫస్ట్ ఎక్స్ రాసుకుందాం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ అని రాసుకుందాం, ఎక్స్ఐ ఎఫ్ఐ అని రాసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డైరెక్ట్ గా మనకి ఇంకేం కావాలి, ఎఫ్ఐ ఎక్స్ఐ కావాలి కదా, ఎఫ్ఐ ఎక్స్ఐ అనేది రాసేద్దాం. ఎక్స్ఐ అనేది మనకి ఏంటి అని అంటే 10, 12, 14, 16, 18, నెక్స్ట్ 20, 22 అన్నమాట, 20, 22. నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన ఎఫ్ఐ అనేది మనకి ఏమవుతుంది, 4. ఓకేనా, 4, 5, ఇది కొంచెం మనం ఇలా ఉంచుకుందాం, 4, 5, దీని 8, నెక్స్ట్ వచ్చేసి 10 అన్నమాట, 7, 4, 2. ఓకేనా, ఇలాంటి డీవియేషన్ మెథడ్ మీద కూడా మనకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా, కాబట్టి జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటిని ఇంటూ చేసేసి ఇక్కడ మనం రాయాలి. కాకపోతే ఇక్కడ మనం ఇంకొకటి చేయాల్సింది ఏంటి అంటే మనం చేయాల్సింది ఎఫ్ఐ ఎక్స్ఐ కాదు, ఎఫ్ఐ డిఐ. ఓకేనా, సో దానికోసం మనం ఇక్కడ ఇంకొకటి ఏం రాయాలి అంటే డిఐ అనేది ఇంకొకటి ఎక్స్ట్రా కాలం రాసుకోవాలి గైస్. ఈ డిఐ రాసిన తర్వాత ఇక్కడ మనం ఎఫ్ఐ డిఐ అనేది చేసేద్దాం. ఓకేనా, ఎఫ్ఐ డిఐ అనేది నెక్స్ట్ చేద్దాం. సో డిఐ కోసం మనం ఏం చేయాలి అని అంటే దీంట్లోంచి ఏది డిఐ అంటే ఎక్స్ఎల్కి సంబంధించింది. ఓకేనా,
సో ఈ ఎక్స్‌లకు సంబంధించిన వీటిలలో మనం ఏం చేయాలి అనంటే ఏదైనా ఒక మీన్ అనుకుందాం. ఓకేనా? సో మనం ఈ మీన్ డీవియేషన్ మెథడ్ చేయాలి అనంటే లెట్ మీన్ ఈజ్ ఈక్వల్ టు మీన్ అనేది మనం ఎంత అనుకోవాలి అనంటే ఎంతో కొంత అనుకుందాం. ఇక్కడున్న వాటిలలో ఎంతో కొంత 16 అనుకుందాం గైస్. ఓకేనా? లెట్ మీన్ ఈజ్ ఈక్వల్ టు 16 అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు దీని నుంచి డీవియేషన్ మనం రాయాలి. సో 16 నుంచి డీవియేషన్ ఎంతుంటది అనంటే 0 ఉంటది. ఓకేనా? 16కి ఇది డీవియేషన్ ఎంతుందంటే 2 పెరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇదెంతుంది 4 పెరిగింది. నెక్స్ట్ ఇది 6 పెరిగింది. ఇదొచ్చేసి 16 నుంచి 2 తగ్గింది -2. ఇది 4 తగ్గింది -4. ఇదెంత అవుతది గైస్ మరి? సో ఇది మనకి ఎంత అవుతది అనంటే -6 అవుతది కదా! -6. ఇప్పుడు ఇవి రెండిటిని ఇంటూ చేసేసి ఇక్కడ రాసేయాలి. అంతే. ఓకేనా? ఇవి రెండిటిని ఇంటూ చేసేసి ఇక్కడ రాసేస్తారు. సో ఫైనల్‌గా మీరు సేమ్ ఇంతకుముందు లాగానే ఇక్కడ ఏ దగ్గర 16 సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడొచ్చిన సమ్మేషన్ రెండిటిని తీసుకెళ్ళి దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి అయిపోద్ది. ఓకేనా? మనం ఫైనల్‌గా చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ నుంచి సిగ్మా ఎఫ్ఐ అనేది చేయాలి. చేసేసి ఏం చేయాలి? కిందేయాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి చేసింది ఏదైతే వస్తదో అది సిగ్మా ఎఫ్ఐ డిఐ వస్తది కదా! దాన్ని చేసేసి ఎఫ్ఐ ఎక్కడుంది? ఇది. ఓకేనా? దీన్ని ఇంటూ చేసి ఇక్కడ యేసుకుంటూ పోవాలి. సో దీన్ని పైనేయండి, దీన్ని కిందేయండి. ఏ దగ్గర 16 ఏసేయండి. మీకు మీన్ అనేది వచ్చేస్తది. ఓకేనా? మీన్ బై యూజింగ్ డీవియేషన్ మెథడ్ అన్నమాట. ఓకే. డీవియేషన్ మెథడ్ ఇస్తే మనం ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ చూద్దాము. సో మీడియన్‌కి సంబంధించిన క్వెషన్స్ కూడా మనకొస్తాయి. సో ఎలా వస్తాయి అంటే ఫైండ్ ద మీడియన్‌కి సంబంధించినవంటే మనకి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ నుంచి రాకపోవచ్చు. జస్ట్ నార్మల్ క్వెషన్స్ వస్తాయి. ఓకే. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద స్క్వేర్స్. ఈ స్కోర్స్ ఉన్నాయంటే ఈ స్కోర్స్‌కి మీడియన్ అనేది మనకు కావాలి. సో మీడియన్ చేయాలన్నా మనము మీన్ అయినా, మీడియన్ అయినా మీన్‌తోని ప్రాబ్లమ్ లేదు. మీడియన్ గాని లేకపోతే మోడ్ గాని చేయాలి అనంటే మోడ్‌కి కూడా పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు గైస్. ముఖ్యంగా మీడియన్‌కి. ఏంటి అనంటే ఇచ్చిన నంబర్స్‌ని మనం అసెండింగ్ ఆర్డర్‌లో గాని, డిసెండింగ్ ఆర్డర్‌లో గాని రాయాలి. సో ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్‌లో రాసామనుకోండి వాటిని. అసెండింగ్ ఆర్డర్‌లో రాస్తే చిన్న నంబర్ నుంచి ఫస్ట్ 5 రాద్దాం. ఓకే. 5 దాని తర్వాత ఎంత 21, 36 నెక్స్ట్ వచ్చేసి 42, 56, 75, 81 అంతేనా? ఒకసారి నంబర్లు చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే. ఇవి నంబర్స్. దీని నుంచి మనకు మీడియన్ కావాలి అంటే సింపుల్ గైస్ మీడియన్ కావాలి అంటే ఆడ్ నంబర్ ఆఫ్ ఉన్నాయి అనుకోండి. ఇక్కడ మనం చూసుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా ఆడ్ నంబర్ ఆఫ్ మనకి ఇక్కడ వాల్యూస్ గనుక ఉన్నాయనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇటొకటి తీసేయండి, అటొకటి తీసేయండి. ఇటొకటి నెక్స్ట్ వచ్చేసి అటొకటి. ఇటొకటి, అటొకటి తీసేస్తే మధ్యలో ఏదైతే మిగులుతదో అదే మన యొక్క మీడియన్. అసెండింగ్ ఆర్డర్‌లో గాని, డిసెండింగ్ ఆర్డర్‌లో గాని రాసేసి అటుది, ఇటుది రెండిటిని తీసేసుకుంటూ వస్తే మిడిల్‌లో ఏది మిగిలితే అదే మీడియన్. ఒకవేళ 2 మిగిలాయి అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8, 16 13 కదా! అసెండింగ్ ఆర్డర్‌లో రాస్తాం కదా! 19 ఛీ 1, 2, 3, 4, 5, 6 ఇప్పుడు చూడండి ఒకవేళ క్వెషన్ గనుక మనకి ఇలా ఇచ్చాడనుకోండి, ఈవెన్ నంబర్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చాడనుకోండి, అప్పుడు ఇటు ఒకటొక్కటిగా తీసేసుకుంటూ వచ్చామనుకోండి, మధ్యలో మనకు 2 వాల్యూస్ మిగులుతాయి. ఆ రెండిటిని కూడా తీసేస్తే మళ్ళీ ఏం మిగలదు. కాబట్టి ఇలా 2 మిగిలినప్పుడు మనం ఏం చేయాలంటే యావరేజ్ ఆఫ్ దోస్ 2 వాల్యూస్ చేసేయాలి. ఓకేనా? ఇవి రెండిటికి యావరేజ్ చేసినట్టయితే మనకి ఎంత అవుతది? 39 డివైడెడ్ బై 2 దట్ ఈస్ నథింగ్ బట్ 19.82. సో 19.8 ఈస్ ద మీడియన్ అన్నమాట. ఇలా ఆడ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు మిడిల్‌ది ఇలా మనకు మీడియన్ వచ్చేస్తది. ఇక్కడ 2 ఉంటాయి కాబట్టి అవి రెండిటికి యావరేజ్ చేసేస్తాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీడియన్ ఆఫ్ ఏ డాటా అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ 7, 10, 15 XY సంథింగ్ ఇచ్చాడు. ఈ 17 అండ్ వెన్ 1 ఆర్ మోర్ అబ్జర్వేషన్ 50 ఈస్ యాడెడ్ టు ద డాటా ద మీడియన్ హ్యాస్ బికమ్ 18 అంటున్నాడు. ఫైండ్ X అండ్ Y అంటున్నాడు గైస్. ఓకేనా? సో దీన్ని ఏ విధంగా చేద్దాం చెప్పండి? మీడియన్ ఆఫ్ ద డాటా అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ లోనే అరేంజ్ చేశాడంట. ఇక్కడ ఉన్న వాల్యూస్ ని ఫస్ట్ అవన్నీ అసెండింగ్ ఆర్డర్ లోనే అంటున్నాడు కదా! ఏం వాల్యూస్ అసెండింగ్ అని చెప్పేసి మనం ఇక్కడ రాసుకుందాం. 7, 10 నెక్స్ట్ 15 XY 27 XY 27 30 వీటి యొక్క మీడియన్ కూడా ఇచ్చాడు. ఓకేనా? 7, 10, 15 XY 27 30 వీటి యొక్క మీడియన్ అంటే 17 అంట. ఓకేనా? వీటి యొక్క మీడియన్ ఎంత అన్నాడు అంటే 17 అన్నాడు. అండ్ వెన్ 1 మోర్ అబ్జర్వేషన్ 50 ఈస్ యాడెడ్ అంట. దీనికి ఇంకొక అబ్జర్వేషన్ 50 కూడా యాడ్ చేశాడంట. 10, 15 XY 27 ఓకే 27 30 ఇంకొకటి వచ్చేసి 50 ఇలా 1 మోర్ అబ్జర్వేషన్ యాడ్ చేసినప్పుడు మీడియన్ అనేది ఏమైంది అంటున్నాడు అంటే
వన్ మోర్ అబ్జర్వేషన్ 50 యాడెడ్ టు ద డాటా అండ్ ద మీడియన్ బికమ్స్ 18 అయ్యిందంట. ఓకే, ఫైండ్ ఎక్స్ అండ్ వై. ఇప్పుడు చూద్దాం గైస్, మనకి ఎక్స్ వాల్యూ ఎంత, వై వాల్యూ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి మీడియన్ అనేది 17 అయ్యింది అంటే ఇవన్నీ ఆడ్ నెంబర్ ఆఫ్ ఉన్నాయా, ఇవే నెంబర్ ఆఫ్ ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 5 6 7 అంటే ఇటొకటి ఇలా తీసేసుకుంటూ పోయినాం అనుకోండి, ఫైనల్ గా మనకి ఏదైతే ఉందో ఎక్స్ ఏదైతే ఉందో ఆ ఎక్సే కదా మనకి మీడియన్, అంతే కదా. ఇక్కడ మనకు మీడియన్ ఏంటి అంటే ఎక్స్. సో ఆ మీడియన్ ఎంత ఇచ్చాడు అంటే 17 ఇచ్చాడు. దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 17. ఎక్స్ వాల్యూ అనేది మనకు వచ్చేసినట్టే కదా. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఇంకో కొన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చాడు, వై వాల్యూ కూడా మనకు కావాలి కదా. ఇంకొకటి 50 అని ఎక్స్ట్రా అబ్జర్వేషన్ యాడ్ చేస్తే మీడియన్ 18 అంట. ఇవి ఎన్ని ఉన్నాయి ఒక్కొక్కటిగా తీసేసుకుంటూ వద్దాం. ఇటొకటి ఇలా తీసేసుకుంటూ పోయినాం అనుకోండి, మధ్యలో 2 మిగిలినాయి. ఇలా 2 మిగిలినప్పుడు మనకు మీడియన్ అనేది ఏమవుద్ది గైస్, మీడియన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఎక్స్ ప్లస్ వై బై 2 అవుతుంది. యావరేజ్ ఆఫ్ ద మిడిల్ 2 టర్మ్స్. ఓకేనా, అంటే ఎక్స్ ప్లస్ వై బై 2 దిస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అని ఇచ్చాడు అంటే మీడియన్ అనేది 18 అని చెప్పి ఇచ్చాడు. సో దీన్ని ఇప్పుడు మనం సాల్వ్ చేసుకుందాం. సాల్వ్ చేసుకున్నట్టయితే దట్ ఇంప్లైస్ 2 నాట్ పంపించినట్టయితే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 18 అంటే ఎంత 36. అయితే మనకి ఎక్స్ అనేది ఆల్రెడీ తెలుసు కదా 17 అని. దట్ ఇంప్లైస్ 17 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 36 అంటే వై ఈజ్ ఈక్వల్ టు 36 మైనస్ 17 దట్ ఈస్ ఎంత అవుతుంది గైస్ చెప్పండి, 19 అవుతుంది కదా, 19 అవుతుంది. దేర్ ఫోర్ వై వాల్యూ కూడా వచ్చింది, వై వాల్యూ అనేది 19 అంతే కదా. ఎక్స్ వాల్యూ అనేది ఏమో 17, వై వాల్యూ ఏమో 19 అనమాట. క్లియర్? ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ద మీన్ వెయిట్ ఆఫ్ 3 స్టూడెంట్స్ ఇస్ 40 kg అన్నాడు. ఇలాంటివి మనం కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. యావరేజ్ వెయిట్ అంటున్నాడు ఆఫ్ 3 స్టూడెంట్స్. 3 స్టూడెంట్స్ ఎవరు అనుకుందాము అని అంటే లెట్ దోస్ 3 స్టూడెంట్స్ బి ఏబిసి. ఓకేనా, ఏబిసి అనే 3 స్టూడెంట్స్ అనుకుందాం. వాళ్ళ యొక్క యావరేజ్ వెయిట్ 40 అన్నాడు. ఓకే, వీళ్ళ యొక్క యావరేజ్ అంటే మనం ఇట్లా రాసుకుందాం. వీళ్ళ యొక్క యావరేజ్ ఎంత అన్నాడు అంటే 40 kg అని చెప్పేసి ఇచ్చాడు. ఇది ఒక స్టేట్మెంట్. నెక్స్ట్ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్, ఒకరు ఎవరు అని అంటే రంగా వేర్స్ 46 kg. ఒకరు రంగా ఉన్నారంట, ఆ రంగా గాని వెయిట్ అంటే 46 kg అని కూడా మనకు చెప్పాడు. ఓకే, క్లియర్. ద అదర్ 2 స్టూడెంట్స్ రహీం అండ్ రేష్మా హ్యావ్ ద సేమ్ వెయిట్ అని చెప్పేసి చెప్తున్నాడు. రహీం కి రేష్మాకి వెయిట్ సేమ్ అంట. అంటే వీళ్ళిద్దరిని మనం 6 అనుకుందాం. ఓకేనా, రహీం వెయిట్ 6 అనుకుందాం, రేష్మా వెయిట్ కూడా 6 అనుకుందాం. వీళ్ళిద్దరు 6. ఓకేనా, ఈవిడెవడు మనకు ఫస్ట్ వెయిట్ ఎవరిది రంగా అనే కానీ వెయిట్ మనకు 46 అని ఇచ్చాడు. వీళ్ళిద్దరు వెయిట్లు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో సేమ్ వెయిట్ అన్నాడంటే మనం ఎక్స్లు అనుకుందాం గైస్. ఓకేనా, సో ఎక్స్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తే చాలు కదా. ద అదర్ 2 స్టూడెంట్స్ ఇచ్చాడు, ఫైండ్ ద రహీమ్స్ వెయిట్. రహీం అంటే ఎవరు, ఒక ఆర్ అంటే ఎక్స్ వాల్యూ ఎంత అనేది ఇక్కడ మనకు క్వశ్చన్. ఓకేనా, క్వశ్చన్ అర్థమైంది కదా. ఎక్స్ వాల్యూ ఎంత అంటున్నాడు, వీటి యావరేజ్ 40 అని ఇచ్చాడు. దీనిలో కూడా ఒకటి మనకు తెలుసు. సో మనకి ఏంటి అంటే నార్మల్ గా అయితే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 3 యావరేజ్ అంటే ఇదే కదా 40 వేసుకుంటాం. కానీ ఇక్కడ ఏ అంటే 46 అని ఇచ్చాడు, ప్లస్ బీసీ ఇవి రెండు ఈక్వల్ అని చెప్పేసి ఇచ్చాడు. అంటే ఇది ఎక్సే, నెక్స్ట్ ఇది కూడా ఎక్సే, డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 40. అంటే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అని అంటే ఈ 3 అటు పంపించినట్టయితే 46 ప్లస్ ఎక్స్ అంటే 2x, 3 అటు పోయినట్టయితే 120 అవుద్ది. అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 120 నుంచి 46 ని తీసేద్దాం. ఓకే, తీసేసినట్టయితే ఏమవుతుంది మరి మనకి 2x ఈజ్ ఈక్వల్ టు 120 నుంచి 46 పోయినట్టయితే 74 అవుద్ది. సో x ఈజ్ ఈక్వల్ టు 74 డివైడెడ్ బై 2 ఈజ్ నథింగ్ బట్ 37. దేర్ ఫోర్ ఎక్స్ వాల్యూ ఎంత మరి 37 అనమాట. సో వీళ్ళిద్దరి ఏజ్లు ఎంత అని అంటే 37 kg అనమాట. ఓకేనా, దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. క్లియర్? ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇంకా మనకి ఏంటంటే సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూద్దాము. అంతే, మనకు స్టాటిస్టిక్స్ లో ఆ కాన్సెప్ట్స్ ఆ ప్రాబ్లమ్స్ నేర్చుకుంటే మిగతాది ఏదైనా మీరు చేయగలుగుతారు. జస్ట్ నెంబర్లు మారదే అంతే ఇంకా. సో ఇక్కడ చూడండి, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఇఫ్ లెంత్ ఇచ్చాడు, బ్రెడ్త్ ఇచ్చాడు, అలాగే హైట్ ఇచ్చాడు, వాల్యూమ్ కావాలంటున్నాడు. సో దానికంటే ముందు నేను ఏం చెప్తా అంటే మనం ఒకసారి వాటి ఫార్ములాస్ ని రివైజ్ చేసుకుందాం. ఓకేనా, మనకి ఏమేం కావాలి అంటే సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ కి సంబంధించినవి వాల్యూమ్ అని రాసుకుందాం, ఇక్కడనేమో సర్ఫేస్ ఏరియా అని రాసుకుందాం. ఫిగర్స్ ఏమేమి ఉంటాయి మరి మనకి, ఫిగర్స్ వచ్చేసి క్యూబ్ అనేది మనకు ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి క్యూబాయిడ్. ఓకే, క్యూబాయిడ్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి సిలిండర్ రాసుకుందాం. సిలిండర్ మనకి ఇంపార్టెంటే. నెక్స్ట్ వచ్చేసి కోను, ఇంకా స్పియర్. ఇంతే కదా, ఇవి మనకు సరిపోతాయి. కోను, స్పియర్ ఇవి సరిపోతాయి. అలాగే ప్రిజం కి సంబంధించిన కొంచెం జస్ట్ వాల్యూమ్ రిలేటెడ్ థింగ్స్ మనం చూద్దాం అంతే. ఓకేనా గైస్, ఇవి మనకు సరిపోతాయి. వీటి ఫార్ములాస్ ని ఒక్కసారి మనం రివైజ్ చేసుకుందాం.
ఓకే. సో ఫస్ట్ క్యూబ్‌కి వాల్యూమ్ ఏమవుతదంటే ఏ క్యూబ్. ఓకేనా? క్యూబ్ యొక్క సైడ్ ఏ అనుకున్నట్టయితే ఏ క్యూబ్ అనేది వాల్యూమ్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి క్యూబాయిడ్‌కి వాల్యూమ్ ఏమవుతదంటే ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ అవుద్ది. కదా! మీకు తెలిసిందే ఆల్రెడీ. సిలిండర్‌కి వాల్యూమ్ ఏమవుతది అనంటే పై ఆర్ స్క్వేర్ హెచ్ అవుద్ది. ఓకేనా? పై ఆర్ స్క్వేర్ హెచ్. ఇక్కడ మనకు సిలిండర్‌కి మనకు వాల్యూమ్ అలానే ఎలా చెప్తున్నామంటే ఇది మొత్తం హైట్ అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నది రేడియస్. ఈ రేడియస్ ఇచ్చి ఈ హైట్ ఇచ్చినట్టయితే దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాం పై ఆర్ స్క్వేర్ హెచ్ అంటాం. ఓకేనా? క్యూబాయిడ్ కూడా లెంత్, బ్రెడ్త్, హైట్ ఉంటాయి. అవి ఇస్తాడు. క్యూబ్‌కి ఒకటే ఇస్తాడు. క్యూబ్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్‌గా ఉంటాయి కాబట్టి మనకు ఏ క్యూబ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి కోన్ తీసుకున్నట్టయితే ఇదిగో ఈ విధంగా ఉంటది గైస్. దీనికి కూడా రేడియస్ ఉంటది. అలాగే హైట్ కూడా ఉంటది. ఓకేనా? దీన్ని మనం ఏమంటాము అంటే స్లాంట్ హైట్ ఎల్‌తో చూపిస్తాం. లేకపోతే ఎస్‌తో అయినా చూపించొచ్చు. సో ఇది ఎల్, ఇది హెచ్, ఇది ఆర్. కోన్‌కి వాల్యూమ్ ఏమవుతది అనంటే 1/3 ఆఫ్ పై ఆర్ స్క్వేర్ హెచ్. ఓకేనా? 1/3 ఆఫ్ పై ఆర్ స్క్వేర్ హెచ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి స్పియర్‌కి సంబంధించిన వాల్యూమ్ ఏమవుతది గైస్? సో స్పియర్ వాల్యూమ్ అనేది మనకి ఏమవుతది అనంటే 4/3 ఇంటూ పై ఆర్ స్క్వేర్ హెచ్. పై ఆర్ క్యూబ్ అని రాస్తాం. స్క్వేర్ హెచ్ అనేది ఉండదు. దీనికి హైట్ ఉండదు మనకి స్పియర్‌కి. సో మొత్తం రేడియసే కాబట్టి ఆర్ క్యూబ్. హెచ్ దగ్గర కూడా ఆర్ అనుకుంటాం. ఆర్ క్యూబ్. నెక్స్ట్ వచ్చేసి ప్రిజమ్ తీసుకున్నట్టయితే వాల్యూమ్ ఏమవుతదంటే బేస్ ఏరియా ఇంటూ హైట్ అవుద్ది. బేస్ ఏరియా ఇంటూ హైట్. ఓకేనా? ఇది మనం ప్రాబ్లమ్ వచ్చినప్పుడు చూద్దాము. ఇది మనం ఫార్ములా టైప్‌లో గుర్తుపెట్టుకుంటే కన్‌ఫ్యూజ్ అయిపోతాం. ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి సర్ఫేస్ ఏరియాస్‌కి క్యూబ్‌కి సర్ఫేస్ ఏరియా అంటే 6 సైడ్‌లు ఉంటాయి కాబట్టి 6a స్క్వేర్. ఓకేనా? 6 సైడ్‌లు ఉంటాయి. ఇటు, పైన, కింద, నెక్స్ట్ ఇటు. ఈ మొత్తం 6 సైడ్స్ చూసుకుంటే ప్రతి సైడ్ మనకు స్క్వేర్ లాగా ఉంటది. ఆ స్క్వేర్‌కి మనం ఏరియా చేస్తే ఏ స్క్వేర్ అయిద్ది కాబట్టి 6a స్క్వేర్. క్యూబాయిడ్‌కి ఏమైతది మరి మనకి 2 ఇంటూ ఎల్‌బి ప్లస్ బీహెచ్ ప్లస్ హెచ్ఎల్ అనమాట. ఇది మనకి క్యూబాయిడ్‌కి. నెక్స్ట్ సిలిండర్‌కి ఏమైతది? సర్ఫేస్ ఏరియా ఈస్ నథింగ్ బట్ టోటల్ సర్ఫేస్ ఏరియా గురించి నేను చెప్తున్నాను. ఓకే. సిలిండర్‌కి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 2πr ఇంటూ ఆర్ ప్లస్ హెచ్. ఓకే. ఇక్కడ ఆర్, హెచ్ అంటే ఏంటనేది మీకు ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పా. నెక్స్ట్ వచ్చేసి కోన్‌కి ఏంటి అనంటే టోటల్ సర్ఫేస్ ఏరియా చెప్తున్నా పై ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ ఎల్. ఇక్కడ మనకు ఆర్ అంటే ఏంటో ఇంతకు ముందే చెప్పా. ఎల్ అంటే ఏంటి అంటే ఇది స్లాంట్ హైట్. ఓకేనా? సో ఇక్కడనే మీకు ఇవి రెండిటికి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలు కూడా చెప్తాను చూడండి. ఇక్కడనే మనం ఏమని రాసుకుందాం అంటే పక్కనే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా దేనికి మరి మనకి సిలిండర్‌కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమైతది అనంటే 2πrh అవుద్ది గైస్. ఓకేనా? 2πrh అనేది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కోన్‌కి కూడా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనేది మనకి ఏమవుతది అనంటే πrl అవుద్ది. ఓకేనా? πrl అనేది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. నెక్స్ట్ వచ్చేసి స్పియర్‌కి చూద్దాం. ఓకే. స్పియర్‌కి టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతది అనంటే మరి మనకి 4πr స్క్వేర్ అవుద్ది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ప్రిజమ్ గురించి మనకి ఇంక ఇది అవసరం లేదు. ఓకేనా? ప్రిజమ్ గురించి అవసరం లేదు. ఇంతవరకు మనకిప్పుడు సిలబస్‌లో ఉన్నాయి. ఇవి నేర్చుకుంటే మనం ప్రాబ్లమ్స్ అన్నిటిని ఈజీగా చేసేయొచ్చు. ఓకేనా? క్లియర్ కదా గైస్? ఒకసారి ఫార్ములాస్ చూడండి. నేనేం చెప్పాననేది ఒకసారి ఫార్ములాస్ చూసుకోండి. ఇక్కడ మనకి ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ అన్నాడు. ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ అనగానే వెంటనే మనకు ఫార్ములా ఏం గుర్తు రావాలి? వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్? ఏంటి మరి మనకి అనంటే వాల్యూమ్ ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. అది మనకు ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఎల్‌బిహెచ్ అన్నీ ఉన్నాయి కదా! ఎల్ అంటే 12 అని ఉంది. బి అంటే 10 అనేది ఉంది. అలాగే హెచ్ అంటే 8 అనేది ఉంది. డాట్ ఈస్ నథింగ్ బట్ ఇంటూ లాగా అనమాట. సో వీటన్నిటిని ఇంటూ చేసినట్టయితే 12 ఎయిట్స్ 96 ఇంటూ 10 అంటే 960 మీటర్. ఇది సెంటీమీటర్లలో ఉంది కదా! 960 సెంటీమీటర్ స్క్వేర్ అనే యూనిట్స్ ఖచ్చితంగా రాయాలి. ఓకేనా? వాల్యూమ్ కదా! సెంటీమీటర్ క్యూబ్ అనే యూనిట్స్ ఖచ్చితంగా రాయాలి. వాల్యూమ్ అంటే క్యూబిక్ యూనిట్స్ రాయాలి. ఒకవేళ ఏరియా అంటే స్క్వేర్‌లలో రాయాలి. ఓకేనా? సెంటీమీటర్ స్క్వేర్ ఆ విధంగా. ఫైండ్ ద మళ్ళీ వాల్యూమ్ అంటున్నాడు. ఆఫ్ క్యూబ్ ఇఫ్ ఇట్స్ ఎడ్జ్ ఈస్ 10 అన్నాడు. సో ఎడ్జ్ 10 అంటే మనకు ఏ ఈజ్ ఈక్వల్ టు 10 ఇచ్చాడు. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ కావాలి అంటే ఏ క్యూబ్ కావాలి. ఏ క్యూబ్ అంటే 10 ఇంటూ 10 ఇంటూ 10 దట్ ఈస్ నథింగ్ బట్ ఎంత అవుతది గైస్? 1000. ఓకేనా? సింపుల్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఇక్కడ మనకి ఏమన్నాడు అనంటే ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఐసోస్సిలిస్ ట్రయాంగిల్. ఇక్కడ ఇచ్చాడు మనకి. ఓకేనా? ఐసోస్సిలియస్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగులర్ ప్రిజమ్ అన్నాడు. సో ఇక్కడున్న ప్రిజమ్ కి మనం ఏం చేయాలి అనంటే వాల్యూమ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ప్రిజమ్ వాల్యూమ్స్ మనం చేయాలి అంటే ఎలా చేయాలి అనంటే మనకి బేస్ ఏరియా ఇంటూ హైట్. ఓకేనా? ప్రిజమ్ కి వాల్యూమ్ అనేది ఏమవుతది అనంటే బేస్ ఏరియా ఇంటూ హైట్ చేసినట్టయితే సరిపోద్ది. బేస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఈ బేస్ చూడండి గైస్. బేస్ లో చూసినట్టయితే మనకు దీన్ని ఏ విధంగా తీసుకుందాం అంటే మనం
ఇది ఉంది చూడండి గైస్. దీన్ని బేస్ లాగా తీసుకుందాం. ఈ బేస్ దీన్ని ఇలా మనం స్ట్రెయిట్ గా నిలబెట్టినట్టయితే మనకి ఏమవుతుంది అంటే ఇది చూడండి గైస్. ఇప్పుడు ఈ షేప్ లో ఉంది కదా, దీన్ని స్ట్రెయిట్ గా ఇలా నిలబెట్టామనుకోండి, మనకు కింద ఇది మనకు బేస్ ఏరియా అవుద్ది. ఓకేనా, ఇది బేస్ అవుద్ది, ఇది హైట్ అవుద్ది. సో బేస్ అనేది మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటది. ఇక్కడ చూడండి, మనకు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది మనకు బేస్ అవుద్ది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు హైట్ అవుద్ది. ఇప్పుడు మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి బేస్ ఇది ఉన్నట్టయితే మనం ఏరియా ఎలా చేయాలి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ చేసినట్టయితే మనకు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా వచ్చేస్తుంది. అది బేస్ ఏరియా అవుద్ది. ఇంటూ హైట్ మనకి కావాలి అంటే హైట్ అనేది ఇక్కడ మనకి ఇచ్చాడు 8 అని చెప్పేసి ఉంది. ఓకేనా, దాన్ని ఇలా స్ట్రైట్ గా నిలబెట్టాను అనుకోండి, అది హైట్ అవుద్ది, ఇది బేస్ అవుద్ది. సో బేస్ ఏరియా అంటే ఇక్కడ మనకి ఇది బేస్ ఏరియాలో ఒకటి లెంత్, ఒకటి బేస్ అవుద్ది, ఇంకొకటి హైట్ అవుద్ది మనకి కదా, ఎందుకంటే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి. మనకు హాఫ్ ఇంటూ బేస్ అంటే 5, అలాగే హైట్ అంటే కూడా 5, నెక్స్ట్ ఇంటూ 8. ఇది చేసినట్టయితే మరి మనకి ఏమవుతుందంటే 2 4s, సో 25 4s 100 అవుద్ది. ఏంటి మరి మనకి యూనిట్స్ ఏంటి అంటే సెంటీమీటర్ క్యూబ్ అనమాట. ఈ విధంగా మనం చేయాలి. ఓకేనా, ప్రిజంలు ఎప్పుడైనా మనకి ఇచ్చినట్టయితే మనం ఈ విధంగా బేస్ ఏరియా ఇంటూ హైట్ చేయాలి గైస్. క్లియర్. నెక్స్ట్ ఏమన్నాడంటే ఫైండ్ ద ఏరియా ఆఫ్ 4 walls ఆఫ్ ఏ రూమ్. ఓకే, 4 walls ఆఫ్ ఏ రూమ్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏరియా అడుగుతున్నాడు. ఓకేనా, ఏరియా 4 walls ఆఫ్ ఏ రూమ్ అంటే ఇప్పుడు ఈ రూమ్ కి 4 walls అంటే ఇవే కదా, ఇటు సైడ్లు ముందుది వెనుకది. ఓకేనా, ఈ 4 walls అంతే, పైనది కిందిది కాదు, జస్ట్ ఈ వాల్స్ మాత్రమే. వాటి ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. అజ్యూమ్ దట్ దేర్ ఇస్ నో డోర్స్ సంథింగ్ విండోస్, అది ఏం లేవు అంటున్నాడు. లెంత్ వచ్చేసి మనకు 12 అంట, బ్రెడ్త్ అనేది 10 అంట, అండ్ హైట్ అనేది 7.5 అంట. అంటే ఈ క్యూబైడ్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఒక క్యూబైడ్ అనేది ఉంది కదా, ఈ క్యూబైడ్ కి లెంత్ బ్రెడ్త్ హైట్ అనేది మనకి ఇచ్చాడు. సో ఒకసారి అర్థం చేసుకోండి ఏమంటున్నాడు అనేది. ఎస్, ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ మనం ఈ డయాగ్రామ్ దీన్ని కనుక మీరు గమనించినట్టయితే ఇక్కడ మనకి ఏం కావాలి అంటే ఈ పైన దానిది అవసరం లేదు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఇటు ఫేస్ చేస్తుంది. ఓకేనా, ఇటు ఫేస్ చేస్తుంది, పైనది కిందది కాకుండా ఈ చుట్టూ ఉన్న 4 సైడ్లని మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం మనకి ఏమి ఇచ్చాడు అని అంటే బేస్ ఎంత ఇచ్చాడు చూడండి, లెంత్ అనేది 12 ఇచ్చాడు. సో అంటే ఇది మనకు లెంత్ అనేది 12 మీటర్స్ ఇచ్చాడు. బ్రెడ్త్ అనేది 10 మీటర్స్ ఇచ్చాడు. బ్రెడ్త్ అనేది ఏంటి మరి మనకు ఇదన్నమాట. ఓకేనా, ఇది బ్రెడ్త్, ఇది లెంత్ అవుతుంది, ఇది బ్రెడ్త్ అవుద్ది, ఇది వచ్చేసి మనకు హైట్ అవుద్ది, అంతే కదా. సో బ్రెడ్త్ అనేది మనకు 10 మీటర్స్ ఇచ్చాడు, అలాగే హైట్ అనేది 7.5 మీటర్స్ అనేది ఇచ్చారు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అని అంటే సైడ్స్ యొక్క ఏరియాస్. అయితే మనకు సైడ్స్ కి ఏరియాస్ అని అంటే మనం ఏం చేయాలని అంటే దీనికి ఏరియా చేసామనుకోండి, సేమ్ బ్యాక్ సైడ్ అంతే ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి దీనికి ఏరియా చేసినట్టయితే ఇటు సైడ్ అంతే ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామని అంటే ఫ్రంట్ సైడ్ ఒకటి, ఓకేనా, ఫ్రంట్ సైడ్ ఒకటి, అలాగే లెఫ్ట్ సైడ్ ఒకటి, 2 చేసినట్టయితే మనకు సరిపోతాయి, అంతే కదా. ఫ్రంట్ సైడ్ ఎట్లా ఉంటుందో బ్యాక్ సైడ్ అట్లే ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఎలాగైతే ఉంటుందో రైట్ సైడ్ కూడా అలాగే ఉంటుంది. సో ఫ్రంట్ సైడ్ వాల్ ఏరియా, ఓకేనా, ఫ్రంట్ సైడ్ వాల్ ఏరియా. సో ఎలా చేయాలి చెప్పండి గైస్, హౌ టు డూ ద ఫ్రంట్ సైడ్ వాల్ ఏరియా. ఇది మనకు కావాలంటే ఇక్కడ ఒకటి రెక్టాంగిల్ ఉంది. సో ఆ రెక్టాంగిల్ ని మనం ఇక్కడ డ్రా చేసుకుందాం. సో ఇది అనేది మనకు 12 అని ఉంది, అంతే కదా. ఫ్రంట్ సైడ్ వాల్ ఏరియా అంటే ఇది అన్నమాట. ఓకే, దీని డైమెన్షన్స్ ఒకటిసారి రాసుకుంటే ఇది 12, అలాగే ఇది 7.5. ఓకే, 7.5. ఇప్పుడు మనకి ఏమైతుంది అని అంటే దీనికి ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఏరియా ఈజ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్ కదా, మనకి బేస్ అదే మనకు లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా, రెక్టాంగిల్ కాబట్టి. సో 12 ఇంటూ 7.5 అంటే ఎంత అవుతుంది, 12 ఇంటూ 7.5 ని 15/2 అని రాసుకుంటే మనకి 2 టేబుల్లో 2 6 అంటే 90 మీటర్ స్క్వేర్ అవుద్ది, అంతే కదా. మనకి ఏది ఫ్రంట్ సైడ్ వాల్ ఏరియా అనేది మనం చేసాము. నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వాల్ ఏరియా కూడా మనం చేసేద్దాం, సింపుల్, అంతే కదా. నెక్స్ట్ ఏం చేద్దాం అని అంటే లెఫ్ట్ సైడ్ వాల్ ఏరియా. లెఫ్ట్ సైడ్ వాల్ ఏరియా అని అంటే మనకు లెఫ్ట్ సైడ్ అనేది మనకి ఎలా ఉందంటే ఇదిగో ఇక్కడ ఉంది చూడండి గైస్, ఇక్కడ. ఓకేనా, అంటే లెఫ్ట్ సైడ్ కూడా మనకి అది ఒకటి ఇలాంటిది ఒకటి మన రెక్టాంగిలే ఉన్నది. సో దానికి ఇక్కడ మనకు ఈ డైమెన్షన్స్ గమనించినట్టయితే హైట్ అనేది మనకు 7.5 ఉంది, ఈ బ్రెడ్త్ అనేది మనకి ఎంత ఉంది అని అంటే 10 ఉంది. ఈ విధంగా మనం అనుకుందాం. ఓకేనా, ఈ మెజర్మెంట్లను బట్టి డయాగ్రామ్ ఉన్నా లేకపోయినా జస్ట్ ఇలా ఉంది అనుకుందాం. సో దీనికి కూడా మనం ఏరియా కావాలి అంటే సేమ్ ప్రాసెస్. ఓకేనా, ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి, ఇది ఇంటూ ఇది అంటే 10 ఇంటూ 7.5 దట్ ఈస్ నథింగ్ బట్ 75 మీటర్ స్క్వేర్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా, క్లియర్ కదా, అర్థమైందా మనం ఏం చేసామనేది. క్లియర్. ఓకే గైస్, సో నెక్స్ట్ వచ్చేసి మనకు ద బేస్ ఆఫ్ ఏ ప్రిజం ఈస్ ట్రయాంగులర్ ఇన్ షేప్ విత్ సైడ్ 3 4 5 అన్నాడు.
ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద ప్రిజం ఇఫ్ ఇట్స్ హైట్ ఇస్ 10 సెంటీమీటర్స్ అన్నాడు. సో మనం చేయాల్సింది ఏంటి అంటే వాల్యూమ్ ఆఫ్ ద ప్రిజం అంటే వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు బేస్ ఏరియా ఇంటూ హైట్, అంతే, ఇంకా బేస్ ఏరియా ఇంటూ హైట్ అన్నమాట. సో ఇక్కడ మనకి బేస్ ఏరియా అంటే మనకి ఇక్కడ బేస్ అనేది మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది అని చెప్పాడు. ఓకేనా, బేస్ లో మనకి ఇలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది అని చెప్పాడు. 3, 4, 5 సెంటీమీటర్స్ అంటే ఒకటి 3 తీసుకుంటే ఇంకొకటి 4 తీసుకుంటే దాని యొక్క హైపోటెన్యూస్ అనేది 5 అవుద్ది, అంతే కదా. ఇవి మూడిట్లలో హైపోటెన్యూస్ ఏది అంటే ఎలా చెప్తాము, ఇది మనకు హైపోటెన్యూస్ అవుద్ది, ఎందుకంటే 5 ఈజ్ ఈక్వల్ టు, అంతే కదా, హైపోటెన్యూస్ పెద్దగా ఉంటది మనకి. ఇది ఆల్రెడీ మనకు క్లియర్ గా ఇచ్చాడు. 3, 4, 5 అన్నాడు అంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఎందుకంటే 5 ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ కనుక సాటిస్ఫై అయ్యింది అంటే అది మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దానిలో హైపోటెన్యూస్ పక్కకు పెట్టినట్టయితే బేస్ ఇంటూ హైట్ మనకు వచ్చినట్టే. సో మనం ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ చేయాలంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ వచ్చేసిందా. నెక్స్ట్ వచ్చేసి ఇంటూ హైట్ ఆఫ్ ద ప్రిజం ఎంత ఇచ్చాడు మరి మనకు 10 అని ఇచ్చాడు, అంతే, క్యాన్సిలేషన్స్ చేస్తే అయిపోద్ది. 2 2s, సో ఎంత అవుతుంది 60. యూనిట్స్ ఏమి ఇచ్చాడు, సెంటీమీటర్స్ ఇచ్చాడు కాబట్టి వాల్యూమ్ అంటే సెంటీమీటర్ క్యూబ్లలో రాసేయాలి, అంతే, సింపుల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏ రెగ్యులర్ స్క్వేర్ పిరమిడ్ ఈస్, మళ్ళీ ఇక్కడ మనకి ఏమన్నాడంటే ఇక్కడ చూడండి గైస్, స్క్వేర్ పిరమిడ్ అన్నాడు ఇప్పుడు. సో స్క్వేర్ పిరమిడ్ అంటే ఎలా ఉంటుంది అంటే మనం ఒకసారి డయాగ్రామ్ డ్రా చేస్తే మనకు ఐడియా వస్తుంది. సో పిరమిడ్ అంటే అన్ని ఇలా ఒకటే దగ్గరికి వెళ్ళాలి కదా, ఈ విధంగా వెళ్ళాలి. ఓకే, ఇందాక మనం చేసిన ప్రిజం వేరు, ఇప్పుడు ఈ పిరమిడ్ వేరు. ఓకేనా, ప్రిజం అంటే ఏంటి అని అంటే కింద బేస్ ఎలాగైతే ఉంటుందో దాని హైట్ లో కూడా అలాగే ఉంటది, అన్ని సేమ్ సైడ్ లోకి వెళ్ళిపోతాయి. కానీ ఇక్కడ పిరమిడ్ అంటే ఏంటంటే హైట్ లో మాత్రం పైన కోన్ టైప్ లో ఒక చుక్క మాత్రమే ఉంటది. ఓకేనా, ఇలా కోన్ లాగా ఇలా ఒక చుక్క లాగా ఉంటే అప్పుడు అది పిరమిడ్ అవుద్ది. ప్రిజం అంటే సిలిండర్ లాగా కింద ఎలాగైతే ఉంటుందో పైన కూడా సేమ్ షేప్ ఉంటది, అంతా సేమ్ లాగా ఇలా ఉంటది. ఓకేనా, ప్రిజం ఉన్నప్పుడు బేస్ ఏరియా ఇంటూ హైట్ చేయాలి, పిరమిడ్ ఉన్నప్పుడు ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా, ఏ రెగ్యులర్ స్క్వేర్ పిరమిడ్ ఈజ్ 3 మీటర్స్ హైట్ అని చెప్పేసి మనకి ఇచ్చాడు. దీని యొక్క హైట్ అనేది, ఓకేనా, ఇదంతా బేసు, ఈ పైకి ఉన్నది మాత్రమే హైట్. సో హైట్ అనేది మనకు 3 మీటర్స్ అని ఇచ్చాడు. ద పెరిమీటర్ ఆఫ్ ఇట్స్ బేస్ ఇస్ 16 అంట. దీని పెరిమీటర్ 16 అంటే ఇది ఒక స్క్వేర్ కదా, మరి మనకి ఇది స్క్వేర్, దీని పెరిమీటర్ 16 అయ్యింది అంటే ఈచ్ సైడ్ ఎంత అన్నట్టు, మరి దీని పెరిమీటర్ అనేది 16 అని ఇచ్చాడు. ఓకేనా, పెరిమీటర్ అనేది 16 ఇచ్చాడు అంటే పెరిమీటర్ అంటే స్క్వేర్ కి మనకు పెరిమీటర్ ఏమైతుంది 4a అవుద్ది. అది 16 ఇచ్చాడు అని అంటే a ఈజ్ ఈక్వల్ టు 16/4, దట్ ఈస్ నథింగ్ బట్ ఈచ్ సైడ్ ఈస్ 4 సెంటీమీటర్స్, అంతే కదా, మీటర్స్ లో ఇచ్చాడు కాబట్టి ఈచ్ సైడ్ ఈస్ 4 మీటర్స్ అనమాట. సో ఇది ప్రతి సైడ్ 4 మీటర్స్ ఉంది, కానీ హైట్ మాత్రం ఎంత ఉంది అంటే 3 ఉంది. ఓకేనా, a ఈజ్ ఈక్వల్ టు ఏముంది మరి మనకు 4 మీటర్స్ అనేది మనకి ఇచ్చాడు. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ద పిరమిడ్ అడుగుతున్నాడు, అంతే గైస్, సింపుల్ అయిపోయింది. చూడండి, వాల్యూమ్ ఆఫ్ పిరమిడ్ అంటే వాల్యూమ్ ఆఫ్ పిరమిడ్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఇంతకు ముందు లాగానే మనం ఇందాక మనం ఏది మన సిలిండర్ కి అలాగే కోన్ కి సంబంధించిన ఫార్ములాస్ చూసాం కదా. సిలిండర్ కి ఏంటిది πr²h అంటాం, కోన్ కి ఏమంటాము, కోన్ కి సిలిండర్ అంటే ఇలా స్ట్రేట్ గా ఉంటది, కానీ కోన్ అంటే ఇలా ఉంటది కాబట్టి 1/3 రాసి πr²h రాసాం. సేమ్ ఇది కూడానే మన ప్రిజం లాగానే చేసేసి 1/3 ఇంటూ చేస్తే సరిపోద్ది. సో ఫార్ములా ఏమవుద్ది అంటే 1/3 ఇంటూ బేస్ ఏరియా ఇంటూ హైట్, అంతే గైస్. సో ఇప్పుడు మనకి ఏమైతుంది అంటే 1/3 ఇంటూ బేస్ ఏరియా అని అంటే మనకి ఇది స్క్వేర్ కాబట్టి స్క్వేర్ యొక్క ఏరియా అంటే 4 స్క్వేర్ అనమాట, బేస్ ఏరియా ఇంటూ హైట్ ఎంత ఇచ్చాడు 3 ఇచ్చాడు, అంతే గైస్. సింపుల్ గా 3 3 క్యాన్సిల్, 4 స్క్వేర్ అంటే 16. యూనిట్స్ మీటర్స్ లో ఇచ్చాడు కాబట్టి వాల్యూమ్ కాబట్టి మీటర్ క్యూబ్. సో 16 మీటర్ క్యూబ్ ఈస్ ద ఆన్సర్. క్లియర్ కదా గైస్. సో ఈ విధంగా మీరు ఏం చేయండి అంటే నేను దీనిలో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఇస్తాను, వీటన్నిటిని చేయండి. సో ఇక్కడ మనకి ఏమన్నాడంటే ఇట్స్ హైట్, ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ అడుగుతున్నాడు. వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ అనేది ఇచ్చాడు గైస్, ఇది ఒకటి నేను చెప్తాను చూడండి. మనకి ఏమన్నాడంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అనేది మనకి ఎంత ఇచ్చాడు అంటే 308 అని ఇచ్చాడు. ఇట్స్ హైట్ కూడా ఇచ్చాడు, హైట్ అనేది మనకు 8 ఇచ్చాడు. అంటే మనం ఒకసారి వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఏంటో రాసుకుందాం. సిలిండర్ కి వాల్యూమ్ అంటే πr²h ఈజ్ ఈక్వల్ టు 308 అనేది మనకి ఇచ్చాడు. ఓకే, ఫార్ములా అనేది రాసుకున్నాం. ఇక్కడ మనం హెచ్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ వస్తుంది, ఆర్ రప్పించవచ్చు కదా. హైట్ అనేది 8 ఇచ్చాడు, ఆ హైట్ హెచ్ దగ్గర ఇది సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆర్ అనేది వస్తుంది. ఫైండ్ ఇట్స్ లాటరల్ సర్ఫేస్ ఏరియా అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా. దేనికి, సిలిండర్ కి మనం చేయాల్సింది ఏంటి అని అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అలాగే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో వీటి ఫార్ములాస్ ఒకసారి రాసుకుందాం. టోటల్ సర్ఫేస్ ఏరియా సిలిండర్ కి అని అంటే 2πr ఇంటూ
ఆర్ ప్లస్ హెచ్. ఓకేనా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటిది మరి 2πr హెచ్. సో వీటిలలో సబ్స్టిట్యూట్ చేయాలి అంటే మనకు పై అంటే 22/7 అది క్లియర్. ఆర్ కావాలి, హెచ్ కావాలి, హెచ్ కూడా 8 ఇచ్చాడు. ఆర్ కావాలి అంటే దీనిలోంచి రప్పించుకోవాలి. ఓకేనా, దీనిలోంచి పై ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్ అంటే ఎంత 8 ఈజ్ ఈక్వల్ టు 308. ఇవాటి పంపించామనుకోండి మనకు పై అంటే 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 308 డివైడెడ్ బై 8. ఇక్కడ మనం ఏమైనా క్యాన్సిల్ చేయొచ్చా చూడండి. 8 టేబుల్లో 8 3s అవుద్ది కదా. సో 8 టేబుల్లో పోయేటట్లేదు, కాకపోతే 4 టేబుల్లో చూద్దాం. 4 2s చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 77 అనేది రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము, మనకి ఏమొచ్చింది ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈడ 77/2 వచ్చింది. ఇది ఇంటూలో ఉంది, ఇటు వచ్చినట్టయితే అది రివర్స్ అయిపోయి 7/22 అవుద్ది. అంతే కదా, ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఇది కనుక అటు పోయినట్టయితే అంతేనా, క్లియర్ గా అర్థమవుతుంది కదా. ఇక్కడ మనకు 22/7 ఉంది, ఇది అటు పంపించేస్తే 7/22 అయింది. సో ఇక్కడ నుంచి మనము 11 టేబుల్లో 11 2s, అలాగే ఇదెంత 11 7s. సో ఫైనల్ గా ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7/2 అంటే మనకు రేడియస్ ఎంత వచ్చింది అని అంటే 7/2 వచ్చింది గైస్. సో ఈ రేడియస్ ని మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు టోటల్ సర్ఫేస్ ఏరియాలు, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలు అనేవి వచ్చేస్తాయి. అంతే కదా, రేడియస్ ఉంది, హైట్ ఉంది, కాబట్టి మీరు దీనిలో సబ్స్టిట్యూట్ చేయడం పెద్ద కష్టమైన విషయం ఏం కాదు కదా. సో ఇలా మనకు కొంచెం లింక్డ్ గా ఉంటాయి ప్రాబ్లమ్స్. సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ కి సంబంధించిన చాప్టర్ లో కొంచెం ఈ విధంగా లింక్డ్ గా కూడా ఉంటాయి. కొంచెం మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రాబ్లం కూడా ప్రాక్టీస్ చేయండి గైస్. ఓకేనా, ఇలాంటివి నేను కొన్ని ఇంపార్టెంట్ అన్ని తీసుకొచ్చాను, వీటన్నిటిని ప్రాక్టీస్ చేయండి. ఓకే, బేస్ ఏరియా ఆఫ్ ద కోన్ ఇచ్చాడు, వాల్యూమ్ ఇచ్చాడు, అలాగే ఫైండ్ ఇట్స్ హైట్ అంటున్నాడు. అంతే, సింపుల్ గైస్. బేస్ ఏరియా ఆఫ్ ద కోన్ ఏంటి, కోన్ కి బేస్ ఏరియా అంటే కోన్ కి కింద బేస్ లో ఏముంటది, సర్కిల్ ఉంటది. ఆ సర్కిల్ యొక్క ఏరియా అనేది ఇచ్చాడు, దీని నుంచి మీరు రేడియస్ రప్పించవచ్చు, అలాగే వాల్యూమ్ అనేది ఇచ్చాడు. ఓకేనా, దాని నుంచి హైట్ కూడా రప్పించవచ్చు. ఓకేనా, సో మీరు పెన్ను పెట్టి రాయడం స్టార్ట్ చేస్తే మీకే వచ్చేస్తుంది ఆన్సర్. ఓకే, ఇది కూడా అలాగే చేసేయచ్చు మీరు. ఓకే, నెక్స్ట్ ఇది కూడా చేసేయండి గైస్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నిటిని తీసుకొచ్చాను, వీటిని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సర్కిల్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా తీసుకొచ్చాను గైస్. ఇక్కడ మనకి ఏంటి అంటే రెండు ట్రయాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఇవి రెండు కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేయాలి. కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేసి మీరు వీటిని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఈ మెటీరియల్ కూడా నేను దీని కింద డిస్క్రిప్షన్ లో పెట్టిస్తాను. ఈ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి గైస్. ఓకే, కన్స్ట్రక్షన్స్, సైడ్ బైసెక్టర్, యాంగిల్ బైసెక్టర్ ఎలా చేయాలి అని చెప్పేసి వీటన్నిటిని ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ప్రాబబిలిటీలో కూడా కొన్ని గన్ షాట్ క్వశ్చన్స్ తీసుకొచ్చాను, మీరు వీటిని ప్రాక్టీస్ చేస్తే మీకు ఎగ్జామ్లో ఇవే వచ్చేస్తాయి. ఓకేనా, సో దట్స్ ఇట్ గైస్.